ఈవెన్ కాండోమ్స్కి కూడా ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్లో నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువ అవుతున్నాయి. సో సిసేరియన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఎందుకు మ్యామ్ ఆ నార్మల్ డెలివరీస్ ఎందుకు తక్కువ అవుతున్నాయి, ఇప్పుడు సిసేరియన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి మ్యామ్? ఈ డెలివరీ ప్రాసెస్లో ఒక్కొక్కసారి మదర్కి చాలా రిస్క్ ఉండేది, బేబీస్కి రిస్క్ ఉండేది. అప్పుడు మార్టాలిటీ అంటే కాంప్లికేషన్స్ రెండు సైడ్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. నాలెడ్జ్ లేదు, పీరియడ్ మిస్ అయినా వాళ్ళు టెస్ట్ కూడా చేసుకోకపోతే థింగ్స్ విల్ గో ఎక్కడికో వెళ్ళిపోతాయి. అవును మ్యామ్. లేడీస్లో యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ మ్యామ్. ప్రెసెంట్ ఆ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది మ్యామ్ ఇప్పుడు? యూరిన్ ఇన్ఫెక్షన్స్ నిజంగానే ఆడవాళ్ళలో కామన్. మేము చూస్తున్న కేసెస్లో కూడా చాలా కామన్. అంటే ఓపీడీకి వచ్చే వాళ్ళలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఎక్కువ కామన్. ఎందుకంటే వాళ్ళ యురెత్ర ఏదైతే దారి అది ఉంటుంది కదా, అది కొంచెం స్మాల్, చాలా చిన్న సైజు ఉంటుంది. ప్లస్ క్లోజ్గా ఉండడం వలన, అంటే వెజైనా, సో ఎవ్రీథింగ్ అన్నీ క్లోజ్గా ఉండడం వలన మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి కొంచెం కామన్గానే వస్తుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కళ్ళకి యూరిన్ వెళ్తున్నప్పుడు మంటలాగా, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం, ఒక్కొక్కసారి ఓన్లీ పొత్తి కడుపులో నొప్పి రావడం, ఫీవర్ రావడం, అర్జెంట్ అయిపోవడం, ఆపుకోలేకపోవడం. సో ఇలాగ రకరకాలుగా ప్రెజెంట్ అవుతారు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మంట ఏదో ఉండాలి, సో అలా ఉంటేనే ఇన్ఫెక్షన్ అలా అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఓన్లీ ఫీవర్తోనే వస్తారండి, వాళ్ళకి తెలీదు. సో ఫీవర్ ఉంది అంటే ఎక్కడో ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే బాడీలో. సో మేము ఎందుకైనా మంచిది ఒకసారి యూరిన్ అన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. సో అందరికీ ఒకే కంప్లైంట్ ఉండాలి అన్నట్టు ఏం లేదు. ఓకే, ఎనీ ఆఫ్ దీస్ కంప్లైంట్స్ ఉండొచ్చు. ఎందుకు ఉంటాయి అంటే ఈ అంటే జెనిటల్ హైజీన్ మంచిగా మెయింటైన్ చేయాలి. వాటర్ సరిగా తీసుకోరు చాలామంది. అంటే వాటర్ ఎక్కువ తాగితే ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్, వీళ్ళు ఏంటంటే వాష్రూమ్స్కి వెళ్ళడం ఇష్టపడరు, అంటే వాళ్ళ వర్క్ ప్లేసెస్లో. సో వాళ్ళు అవాయిడ్ చేయడం, సో వాళ్ళు ఏంటంటే వాటర్ తాగితే వెళ్ళాల్సి వస్తుందని వాటర్ తాగడం మానేయడం, సో ఇలాంటివన్నీ చేస్తారు. సో అందుకని కొంచెం కామన్, అంటే ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈవెన్ మనము ప్రివెంటివ్ మెజర్ అంటే రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా వాటర్ తాగడం హ్యాబిట్ చేసుకోవాలి. అండ్ ఒక 3 లీటర్స్ ఫ్లూయిడ్స్, అంటే వాటర్ అనే కాదు, ఏదైనా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. లైక్ ఏమైనా కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ, లెమన్ వాటర్ కానీ, వాట్ ఎవర్, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు. కొంతమంది ఎక్కువ ప్రోన్ అనమాట, వాళ్ళకి ఎక్కువ ఆ నేచర్ ఉంటుంది రావడానికి. అలాంటి వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. రిపీటెడ్గా వస్తున్నాయి అనుకోండి, ఎవరికైతే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇప్పుడు తగ్గింది మళ్ళీ వచ్చింది ఒక 2-3 మంత్స్ తర్వాత, ఇలాంటి వాళ్ళు ఒకసారి వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉందేమో, ఆర్ ఒక్కొక్కసారి ఏమైనా కిడ్నీలో స్టోన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఓకే, యూటీఐ అనేది ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి కదా మ్యామ్, అది కొంచెం సీరియస్ ఇష్యూ? ట్రీట్ చేయకపోతే సీరియస్ ఇన్ఫెక్షన్. ఓకే, అంటే అస్తమానం అంత సింపుల్గా ఉండవండి. ఒక్కొక్కసారి ట్రీట్ చేయకపోతే అప్పుడు ఇన్ఫెక్షన్ ఏంటంటే యూరిన్ నుంచి పైకి అసెండింగ్ ఇన్ఫెక్షన్, అంటే నెక్స్ట్ యూరెట్రస్కి, ఒక్కొక్కసారి కిడ్నీకి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో ట్రీట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మేడం నేను వాటర్ ఎక్కువ తాగేస్తాను, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు అనుకుంటారు. వాటర్ తాగడం అనేది మనం చేయగలిగింది, అంటే మనం తీసుకోగలిగిన జాగ్రత్త. అలాగని వాటర్ తాగే వాళ్ళందరికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాదని కాదు. ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ వెళ్ళాలి. అప్పుడు కదా మేడం వాటర్ తాగితే సరిపోతుంది, ఇన్ఫెక్షన్ ఉందని తెలిసినా కూడా మేడం వాటర్ ఎక్కువ తాగేస్తాను అంటారు. ప్రతి ఇన్ఫెక్షన్కి వాటర్ తాగేస్తే ఇంకేమి, దేనివల్ల వచ్చింది దానికి ఒక యాంటీబయాటిక్ పడాలి ఒక్కొక్కసారి, అది కూడా ప్రాపర్గా క్యూర్ అవ్వాలి. అంటే యాంటీబయాటిక్ కోర్స్ అంతా కంప్లీట్ చేయాలి, అప్పుడు ఇన్ఫెక్షన్ అంతా తగ్గుతున్నట్టు. సో డెఫినెట్గా ప్రాపర్లీ. అండ్ ఇంకోటి అంటే ప్రతిసారి సింపుల్ బ్యాక్టీరియాలే కాదు, ఒక్కొక్కసారి చాలా రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్, అంటే చిన్న చిన్న యాంటీబయాటిక్స్కి తగ్గకుండా ఉన్నలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి ఇంకా ఎవాల్యుయేట్ చేసి దేనివల్ల అంత ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది చూసుకోకపోతే ఇంకా సివియర్ అయిపోయేలాగా కూడా అవుతాయండి ఒక్కొక్కసారి. ఓకే, సో తగ్గించడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయి? ఇట్లకి సింపుల్ థింగ్ ఈజ్ వాటర్ మంచిగా తాగడం అలవాటు చేసుకోవడం, జెనిటల్ హైజీన్ మెయింటైన్ చేయడం. మన వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు మీకు చెప్పినట్టు అలా అవాయిడ్ చేయకుండా కొంచెం మంచిగా వాటర్ తాగాలి, వాష్రూమ్కి వెళ్తూ ఉండాలి. సో మధ్యలో ఏమన్నా ఎక్కువ రిపీటెడ్గా అవుతున్న వాళ్ళకి ఏమన్నా బ్లడ్ షుగర్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయేమో, అలాంటివన్నీ మధ్యలో చెక్ చేస్తుంటారు. సో మ్యామ్, ఈ యూటీఐ ట్రీట్మెంట్స్ అని అంటుంటారు కదా,
సో దీనికి యాంటీబయోటిక్స్ అనేవి యూస్ చేస్తుంటారు కదా. సో వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీళ్ళకి? సింపులే ఉంటాయండి. అంత యూరినరీ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అంటే యూజువల్లీ చిన్న చిన్న యాంటీబయాటిక్స్‌కి అంటే చిన్న మైల్డ్ ఇన్ఫెక్షన్స్‌కి మనము జస్ట్ కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ తాగమని కొన్ని సిరప్స్ లాంటివి ఇస్తాం. అదే సరిపోతది. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ అన్న వాళ్ళకి యాంటీబయాటిక్ పెట్టాల్సొస్తది. బాగా సివియర్‌గా ఉన్న వాళ్ళకి కల్చర్ సెన్సిటివిటీ అని పంపిస్తాం. ఓకే. అంటే ఏ యాంటీబయాటిక్ వాళ్ళ మీద పనిచేస్తది, ఏది పని చేయదు అనేది కూడా మనకి వాళ్ళు రిపోర్ట్‌లో ఇచ్చేస్తారు. బాగా సివియర్‌గా ఉంటే మాత్రం కల్చర్ సెన్సిటివిటీ. ఎందుకంటే మనం ఏదో ఒక యాంటీబయాటిక్ పెడతాం. కానీ ఈ ఈ యాంటీబయాటిక్‌కి రెస్పాండ్ అయ్యే బ్యాక్టీరియానే ఇన్ఫెక్షన్ వచ్చిందా? లేదా ఇంకేదైనా డిఫరెంట్ బ్యాక్టీరియా వచ్చిందా? అనేది మనకు తెలీదు కదా! అది వేరే ఎలాంటి బ్యాక్టీరియా అయితే మనం పెట్టిన రొటీన్‌ది పని చేయకపోవచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గకపోవచ్చు. సో, అలాంటప్పుడు ఈ రిపోర్ట్ బట్టి మనకి కరెక్ట్ యాంటీబయాటిక్ మనకి తెలుస్తదనమాట. ఓకే. యూజువల్లీ అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండేలాంటివి ఏమి ఉండవండి. సేఫ్‌వే పెడతాం కదా! సో మ్యామ్ వైట్ డిశ్చార్జ్‌ని సీరియస్‌గా ఎప్పుడు తీసుకుంటారు? నార్మల్‌గా అంటే వెజైనల్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అని అనను. వెజైనల్ డిశ్చార్జ్ అందరికీ అవుతది. ఫిజియోలాజికల్ అంటే హార్మోన్స్ ప్రభావం వలన మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వచ్చే వరకు కూడా ఎంతో కొంత అవుతానే ఉంటది. పీరియడ్స్‌కి ముందు, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో అంటే మిడిల్ ఆఫ్ ద సైకిల్, ఏమైనా సెక్షువల్ ఎరేజల్ టైంలో, సో ప్రెగ్నెన్సీ టైంలో, ఇలాంటి టైంలో ఉన్న అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాటిలన్నిటికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. దట్ ఈజ్ నార్మల్ కదా! హార్మోనల్. సో, ఎప్పుడు ట్రీట్మెంట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఆర్ వెజైనల్ డిశ్చార్జ్‌కి యూజువల్లీ స్మెల్ గానీ, కలర్ చేంజ్ గానీ, ఇచ్చింగ్ లాంటిది గానీ ఇలాంటివేమీ ఉండవు. ఓకేనా? సో, ఇప్పుడు నేను మీకు చెప్పింది వెజైనల్ డిశ్చార్జ్. సో, వెజైనాలో ఇన్ఫెక్షన్ వలన డిశ్చార్జ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి సెర్విక్స్ అంటారు. అంటే యూట్రస్ ఓపెనింగ్ అనమాట. ముఖద్వారం. అది కూడా మనకి వెజైనా పైన అదే ఉంటది. అక్కడేమైనా కొంచెం ఒరుపు, కొన్ని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది కూడా మనకి త్రూ వెజైనానే కదా వస్తది. సో, ప్రతీదీ సింపుల్‌గాను తీసుకోలేము. అలాగని ప్రతి చిన్నదానికి టెన్షన్ పడక్కర్లేదు. సో, ఎప్పుడు అయితే మనకి ఈ వెజైనల్ డిశ్చార్జ్‌లో ఇచ్చింగ్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది, కలర్ చేంజ్ ఉంది. అంటే యెల్లోగా, గ్రీన్‌గా అలా ఏమన్నా కలర్ చేంజ్ ఉంది. లేదంటే ఇన్నర్ స్టెయిన్ అయిపోయేంత ఎక్కువ అవుతుంది. సమ్‌టైమ్స్ బ్లడ్ స్టెయిన్డ్ కలిపి వస్తుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్‌గా అంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. డెఫినెట్‌గా ఇన్ఫెక్షన్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవేమీ లేకపోతే ఇట్స్ నార్మల్. దానికి అంత వర్రీ అవ్వనక్కర్లా. సో మ్యామ్ వెజనల్ హెల్త్ మంచిగా ఉండడానికి డైలీ ఏం ఫాలో అయితే బెటర్ మ్యామ్? ఏం ఫాలో అవ్వాలంటే ఇన్నర్స్ మెయిన్‌గా బ్రీదబుల్ కాటన్ ఇన్నర్స్ ప్రిఫర్ చేయాలి. ఓకే. చాలా టైట్‌గా ఉండేవి, టైట్ ఇన్నర్స్ అవి వేసుకోకూడదు. ప్లస్ చాలా డ్రైగా ఉండాలి. హాఫ్ డ్రైడ్ అలాంటివన్నీ పెట్టి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం అది చేయకూడదు. ఓకే. అండ్ ఎప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్ళినా ఆర్ ఇంటర్ కోర్స్ తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవడం, డ్రైగా పెట్టుకోవడం. ఎప్పుడు డ్రైగా ఉంచుకోవాలి. అండ్ ప్యూబిక్ హెయిర్ ఎప్పుడు ట్రిమ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్లష్ అవి వచ్చాయి కదా మనకి వాష్‌రూమ్. సో, డీప్‌గా డౌచింగ్ అంటే వెజైనల్ బాగా డీపర్‌గా క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటున్నాం అనుకున్నట్టు ఆన్ దట్ నేమ్ వాళ్ళు ఏంటంటే చాలా డీప్‌గా వాటర్ పెట్టి ఫ్లష్ చేసేస్తుంటారు. ఓకే. దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే వెజైనల్ ఫ్లోరా ఉంటాయి. అంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. అవి మన పీహెచ్ మెయింటైన్ చేస్తాయి. అంటే వెజైనాలో ఒక మంచి పీహెచ్ మెయింటైన్ చేయడానికి ఈ బ్యాక్టీరియా అవసరం. ఆ పీహెచ్ మెయింటైన్ అయితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో, మనం హెల్తీగా ఉన్నాము, చాలా నేను శుభ్రంగా ఉంటాను అనుకుని వీటన్నిటిని బయటికి పంపించేస్తాం. సో, దానివలన ఇన్విటేషన్ అనమాట. ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇవి చేయకుండా డీపర్ క్లీనింగ్ దానంతట అదే చేసుకుంటది. అంత డీపర్ క్లీనింగ్ చేయనవసరం లే. ఓకే. యాక్సెసిబుల్‌గా ఉన్నంత వరకు క్లీన్‌గా, డ్రైగా పెట్టుకోవడం. సో, ఇలా ఈ ప్రాక్టీసెస్ చేస్తే చాలా వరకు ఇబ్బందికరంగా ఉండదండి. సో మ్యామ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల స్ట్రెస్ అనేది చాలా బాగా ఎక్కువ అవుతుందంట కదా మ్యామ్. సో ఆ టైంలో ఏ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు? సో, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వరకు ఎందుకెళ్ళాలి అని. ప్రెగ్నెన్సీ ఓకే. వద్దు, కాదు అనుకున్నప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోరు? ఓహ్! అంతే గదా! యాహ్! ఒక పక్కన ఇన్‌ఫర్టిలిటీ చూస్తాం. ప్రెగ్నెన్సీ లేక ఒక బేబీ కోసం ఒక యూరిన్ టెస్ట్ పాజిటివ్ ఎప్పుడొస్తదా సెకండ్ లైన్ అన్నట్టు వెయిట్ చేసేవాళ్ళు కొంతమందైతే మాకొద్దు వద్దు అని కూడా చాలా మంది. వాళ్ళు.
ఇంతమందిని ఇన్ఫర్టిలిటీ కేసులు చాలా ఎక్కువ ఇప్పుడు. ఉమ్, ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు ఊరికే వద్దు వద్దు జాగ్రత్త పడకుండా, అంటే కొన్ని పాపం నిజంగానే వాళ్ళు వస్తాయి. కానీ కొంతమంది దే డోంట్ టేక్ కేర్, లైక్ వస్తే చూద్దాంలే అన్నట్టు. అది చూస్తే కొంచెం బాధ. అంటే దే డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ, అసలు దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. అవును. అంటే నేను వాట్ ఐ టెల్ మై పేషెంట్స్, ఎవరు అబార్షన్కి వచ్చినా డెఫినెట్గా ఒక చిన్న క్లాస్ ఉంటుందండి వాళ్ళకి. ఓకే. ఎందుకంటే మనం ఎంత మంచి టర్మ్ పెట్టినా, మిస్క్యారేజ్, అబార్షన్ అండ్ ఎంత మంచి రీజన్ ఉన్నా, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, మేము కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదు, ఓకే. అన్నీ ఇది చూసుకుంటున్నాము, ఇది అసలు ప్లాన్ చేసుకోలేదు, థర్డ్ ప్రెగ్నెన్సీ, ఫోర్త్ ప్రెగ్నెన్సీకి వచ్చేస్తారు. అంటే ఆల్రెడీ 2-3 పిల్లలు ఉంటారు, బట్ మళ్ళీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. యా. 2 పిల్లలతో ఆపేయచ్చు కదా. వద్దు అనుకుంటే అవును. ఏదైనా పర్మనెంట్ మెథడ్, ఏ సర్జరీ, ట్యూబెక్టమీ లాంటిది చేసుకుంటే రాదు కదా. మనకి వద్దు అనుకున్నప్పుడు అసలు రానియొద్దు బేబీని. రావడం ఎందుకు? ఎంత మంచి మాట అక్కడ ఏమవుతుంది ఫైనల్గా? 1 baby is getting killed. అవును అవును అవును. Yes, ma'am. దాని అర్థం అదే కదా, చంపేస్తున్నాం అంతే కదా. సో ప్రీవియస్గా ముందుగానే వాళ్ళకి కదా మనం ఐ మీన్ అంటే ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, ఓకే, వస్తాయి, హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటున్నారు, ఎందుకు రాదు ప్రెగ్నెన్సీ? అంటే వాళ్ళ ఇర్రెగ్యులర్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, 100% అయితే కాదు కదా, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. వాళ్ళు రాదు నాకు వద్దు అనుకుంటున్నప్పుడు, ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, 2 babies ఉన్నారు, మాకు చాలు, ఆర్ 1 baby మాకు ఓకే అనుకుంటున్నప్పుడు ఎయిదర్ వాళ్ళు పర్మనెంట్ మెథడ్కి వెళ్ళిపోవాలి, అంటే ఇంక అసలు ప్రెగ్నెన్సీ రాకుండా. లేదా చూద్దాము అనుకున్న వాళ్ళు అనుకోండి, అదర్ మెథడ్స్ ఉన్నాయి, లైక్ లూప్ పెట్టించుకోవడం, కాపర్ టీ అంటారు, అలాంటిది పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎంత ఇయర్స్ కావాలంటే అంతవరకు వాళ్ళు పోస్ట్పోన్ చేయగలుగుతారు, మధ్యలో ప్రెగ్నెన్సీ ఇష్యూ రాదు. ఎప్పుడు కావాలనుకుంటారో అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు. అంటే ఐఎమ్ అగేనిస్ట్ చాలామంది, ఎందుకంటే ఇష్టం లేకపోయినా మేము ఇన్వాల్వ్ అవుతున్నాం అబార్షన్స్లో. ఎందుకంటే మేము ఇవ్వలేదు అనుకోండి అబార్షన్ పిల్స్, వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకుంటారు. అవును. సో వాళ్ళకి ఒక ప్రాపర్ డోస్ చెప్పడం రాదు. ఇప్పుడు ఒకటి అప్పుడొకటి, ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి అని వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇన్కంప్లీట్ అబార్షన్ కొంచెం అయిపోతుంది ఇంట్లో, తర్వాత నుంచి హెవీ బ్లీడింగ్, కొన్ని ప్రోడక్ట్స్ లోపలే ఉండిపోతాయి, ఇంకా వాళ్ళు హెవీ బ్లీడింగ్తో రావడం, మళ్ళీ వాళ్ళకి క్లీన్ చేయాల్సి రావడం, ఇలా ఇవ్వడం ఇష్టం లేక తప్పక మేమే ఇస్తాం. కొంచెం ప్రాపర్గా ఎలా వేసుకోవాలో చెప్తే కనీసం కంప్లీట్ అన్నా అవుతుంది. అవుతుందండి. ఇంత ఎందుకు చెప్తామంటే అట్లీస్ట్ దే డోంట్ రిపీట్ అని, నాట్ దట్ అబార్ట్ చేయకూడదు అని కాదు, అట్లీస్ట్ ఇప్పుడు చేస్తాం, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి అని. అదే ఇప్పుడు ఎమర్జెన్సీ పిల్స్ తీసుకుంటారు కదా, సో దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా లాంగ్ పీరియడ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయి వాళ్ళకి? చాలా వస్తాయి. ఎమర్జెన్సీ పిల్ అంటే ఎమర్జెన్సీ పిల్లే, ఎమర్జెన్సీలో వాడడానికి ఆ పిల్లు. ఎమర్జెన్సీ అంటే అంటే చాలా మంచి పీరియడ్లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కొన్ని రేప్ అలాంటి కండిషన్స్లో, సో అలాంటప్పుడు వాళ్ళకి దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అనుకున్న టైంలో వాళ్ళు కలిసి అలా ఏమైనా అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ అంటే అంతే కదా, అలాంటి పరిస్థితుల్లో యూస్ చేసే టాబ్లెట్ అది. ఓకే, చాలా చాలా హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ఓకే, సో అది ఓవర్ ద కౌంటరే దొరుకుతుంది మనకి, నార్మల్ పిల్స్ లాగా బయట ఇవ్వరు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే ఇస్తారు. అండ్ కొంతమంది సంహౌ దిల్ గెట్ ఇట్, అండ్ ఏంటంటే అదేదో క్యాజువల్ పిల్లలాగా వేసేసుకుంటారు. ఇప్పుడు రన్నింగ్ జనరేషన్ కూడా అట్లా కాదు కదా, అలా వేసుకుంటే ఇంక తర్వాత వాళ్ళకి ఇప్పుడు వద్దనుకుంటున్నారు, కొన్ని రోజులతో వాళ్ళు కావాలనుకున్న పిల్లలు పుట్టకపోవచ్చు, అంటే అలా అయిపోతుంది, హార్మోన్స్ అన్ని అంత ఇంబ్యాలెన్స్ అయిపోవచ్చు. అండ్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ రావడం, ఇలాంటివన్నీ రిస్క్ ఉంటుంది చాలా. సో దట్ ఈస్ నాట్ ఫర్ రొటీన్ యూస్. అబార్షన్స్ ఎక్కువ అయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుందా? అలా అని కాదు, కాకపోతే అసలు ఎందుకు అవ్వాలి అన్ని అబార్షన్స్ ఊరికే క్యాజువల్గా కాదు మ్యామ్, ప్రెసెంట్ అంటే జనరేషన్ ఇప్పుడు క్యాజువల్గా అబార్షన్స్ చేసుకుంటారు, అంటే వాళ్ళకి ఇప్పుడు బేబీలో ప్రాబ్లం ఉండి ఒక్కొక్కసారి అబార్ట్ అయిపోతూ ఉంటాయి, అంటే వాళ్ళకి కావాలి కానీ అబార్ట్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమే కదా. ఒక అబార్షన్ ఈజ్ ఓకే, చాలా మందికి ఫస్ట్ అబార్షన్ అవుతుంది, బట్ రిపీటెడ్గా 2-3 అవుతున్నాయి, సో డెఫినెట్గా దిర్ ఇస్ ఏ ప్రాబ్లం కదా. సో అలాంటి వాళ్ళని డెఫినెట్గా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళకి మరి ఫెర్టిలిటీలో సమ్ ఇష్యూ ఉందనే కదా అర్థం. నేను చెప్తుంది క్యాజువల్, వాళ్ళకి ఏంటంటే సీరియస్నెస్ లేదు, బాడీ మీద రెస్పెక్ట్ లేదు, సో వాళ్ళు ఏంటంటే వస్తే టాబ్లెట్ వేసుకుందాం. సో ఇంకా అలాంటి వాళ్ళకి
వస్తది రాదు అని కాదు. డెఫినెట్‌గా ఈ పిల్స్ ఎక్కువ వాడేయడం వల్ల ఈ అబార్షన్ పిల్స్ దాని వలన వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్‌తో మేబీ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అవును. అండ్ ఎవరికైతే అస్తమాను క్లీనింగ్ అంటే మనము దేర్ ఆర్ టైప్స్ అనమాట. మెడికల్ అబార్షన్, సర్జికల్. అంటే ఒక్కొక్కసారి టాబ్లెట్స్ అయిపోతాయి కొంతవరకు. ఒక్కొక్కసారి క్లీన్ చేయాల్సి వస్తది ఓహ్! కొన్ని కేసెస్‌లో. సో అలాంటప్పుడు రిపీటెడ్ క్లీన్ చేయడం కూడా అంత సేఫ్ కాదు. కానీ కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వస్తది. ఊరికే యూట్రస్‌లోకి ఇన్‌స్ట్రుమెంట్ పెట్టి క్లీన్ చేయడం ఎంతవరకు సేఫ్? హ్మ్. హ్మ్. తప్పనప్పుడు రిపీటెడ్‌గా చేయలేం కదా! యూట్రస్ లైనింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా! యెస్. బేబీని హోల్డ్ చేయడానికి. అవును. అవేమైనా డిస్టర్బ్ అయితే వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి కదా! అవును. ఏదైనా తప్పనప్పుడు ఓకే గానీ దట్ షుడ్ నెవర్ బికమ్ రొటీన్. యెస్ మ్యామ్. అండ్ కొంతమంది అబార్షన్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెంటా కాదా కూడా చెక్ చేసుకోరు. హ్మ్. అంటే వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ మిస్ అయింది. బట్ దే ఆర్ ఇన్ ఏ రిలేషన్‌షిప్. అవును. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటదన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా! ఉంటది. పీరియడ్ మిస్ అయ్యాక ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కదా! అవును. ఎందుకంటే ఒక టైం పీరియడ్ వరకు టాబ్లెట్స్‌తో అయిపోయేలా ఉంటది. అవును. ఒక టైం పీరియడ్ తర్వాత ఇలా ఓన్లీ ఓపీ బేసిస్‌లో మనం టాబ్లెట్ ఇచ్చేసేసి ఇంటికెళ్ళిపోండి అన్నట్టు ఉండదు. హ్మ్. అండ్ థర్డ్ మంత్, ఫోర్త్ మంత్‌కెళ్ళే కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. బ్లీడింగ్ హెవీగా అయిపోతది. హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. క్లీన్ చేయాల్సి రావచ్చు. ఒక 1, 2 డేస్ ఉండాల్సి రావచ్చు. ఎందుకంటే ప్రతీదీ అంత ఫాస్ట్‌గా ఆ! రెస్పాండ్ ఆ! అవ్వవు. యాహ్! కానీ వాళ్ళసలు అంటే అంత అసలు ఏమీ తెలియకుండానే చాలా వరకు వెళ్ళిపోతారు. అవును. సడెన్‌గా ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్. అది ముందుగానే వాళ్ళకి తెలుస్తది మ్యామ్. వాళ్ళు తెలుసుకొని ముందుకు రావాలి. బికాజ్ ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు యాహ్! కదండీ. యాహ్! యాహ్! సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అని వాళ్ళకి తెలుస్తది కదా! యెస్. యెస్. అలాంటప్పుడు చెక్ చేసుకోవాలి కదా! యాహ్! అది కొంచెం తెలియాలి. హ్మ్. హ్మ్. తెలిస్తే తప్పదు అన్నప్పుడు కొంచెం ముందొస్తే కొంచెం బెటర్ కదా! హ్మ్. మరి ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ కంటే మదర్‌కి కూడా రిస్కే కదా! బేబీ ఎలాగో అబోర్టే. పోనీ అది వదిలేద్దాం. హ్మ్. మదర్‌కి అంటే బేబీ పెరిగే కొద్దీ బ్లీడింగ్ ఎక్కువ అవుతది. సో దానివల్ల మరి మదర్‌కి కూడా మిడ్ ఇష్యూ ట్రైమిస్టర్ ఉంటది. అబార్షన్స్ అవి రిస్కీనే. సో మ్యామ్ పబ్లిక్ అవేర్‌నెస్ తెప్పించడం కోసం మీ యొక్క టిప్స్ ఏమైనా చెప్తారా? అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు జనరేషన్ ఈజ్ లైక్ దట్. మ్యారేజ్‌తో రిలేటెడ్ లేదు. చాలామంది రిలేషన్‌షిప్ అట్లా ఉంటున్నారు. యాహ్! బట్ దే షుడ్ నో అంటే వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడు ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు అంటే ఏ టైం నాట్ సేఫ్ అనే నాలెడ్జ్ ఉండాలి కదా! హ్మ్. అంటే ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఏ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ. సో ఈ నాలెడ్జ్ ఉందనుకోండి అట్‌లీస్ట్ దే విల్ టేక్ కేర్. హ్మ్. ఒకవేళ ఆ టైంలో పొరపాటున కలిసారు అనుకోండి. అప్పుడు వాళ్ళకి డౌట్ ఉంటది. అమ్మో! నేను ఈ టైంలో కలిసాను. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటదేమో. హ్మ్. సో పీరియడ్ మిస్ అయితే అట్‌లీస్ట్ టెస్ట్ చేసుకోగలుగుతారు. ఓకే. అసలు నాలెడ్జే లేదు. పీరియడ్ మిస్ అయినా వాళ్ళు టెస్ట్ కూడా చేసుకోకపోతే హ్మ్. థింగ్స్ విల్ గో ఎక్కడికో వెళ్ళిపోతాయి. అవును మ్యామ్. వాళ్ళ అంటే ఒక్కొక్కసారి ఏమవుతదంటే అన్‌మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళ మదర్స్ వస్తారు. ఓకే. ఫాదర్స్‌కి కూడా తెలియకుండా ఓకే. సీక్రెట్‌గా అనమాట పాపం. ఆ మదరు ఏడుస్తా ఉంటారు. మేడం ఏదో ఒకలాగా చేయండి జాలేస్తది. దీనికి తెలీదు. చిన్న ఏజ్ వాళ్ళు కూడా వస్తారండి పాపం. సో మ్యామ్ వాళ్ళ మీరు మీద జాలిపడాలా తెలీదు. కానీ మేము కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేయడానికే ఉండరు. అవును. చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమీ కన్సర్న్ ఉండదు కదా! అవునవును. దట్ డజంట్ ఎఫెక్ట్ దట్ బాయ్. యాహ్! కానీ ఇంత ఉంటది అమ్మాయి దానికి. ఫ్యామిలీకి ఉంటే తనకి ఉంటది. చాలా ఉంటది కదా! ఇట్స్ నాట్ ఈజీ. అంటే అలా చూసాం చాలా కేసెస్. ఓకే. ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా వచ్చి ఆళ్ళ మదర్ సైన్ చేసుకొని హ్మ్. అంత అట్లాగా అంటే అంతవరకు ఎందుకు తెచ్చుకోవడము అన్నట్టు. అంతే ఓకే. కొంచెం బాధేస్తది. ఓకే. మీరు అంటే మీరు లైవ్‌లో మీరు ఇండివిడ్యుయల్‌గా ఫేస్ చేసిన టఫెస్ట్ కేస్ అలాంటిది ఏదైనా ఎదురుపడిందా? టఫెస్ట్ కేస్ అంటే నేను ఫుల్ ప్రోటోకాల్ ప్రకారమే వెళ్తాను. ఓకే. ఒక స్టేజ్‌కి మించి దట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మనం చేసే రేంజ్‌లో ఉంది. అకార్డింగ్ టు లైక్ రూల్స్ వరకు ఉంటేనే నేను ఐ విల్ టేక్ అప్ ద కేస్. హ్మ్. సో మ్యామ్ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కపుల్స్‌కి బెస్ట్ కాంట్రసెప్షన్ మెథడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేచురల్ మెథడ్స్ ఉంటాయి. కానీ అన్ని సార్లు వర్కౌట్ అవ్వవు. అంటే ఇప్పుడు ఫర్టైల్ పీరియడ్ అని ఒకటి ఉంటది. ఓకే. ఓకే. అంటే రెగ్యులర్‌గా పీరియడ్ వచ్చేవాళ్ళకి అంటే 28 డేస్, 30 కరెక్ట్‌గా వచ్చేస్తది పీరియడ్. అలాంటి వాళ్ళు ఎవరికైనా మిడిల్ ఆఫ్ ద సైకిల్ ఎగ్ రిలీజ్ అవుతది. హుహు. అంటే 28 డేస్ మిడిల్ అంటే 13, 14, 15 ఆ టైంకి కదా! అవును. సో ప్రాబ్లమ్ ఏంటంటే రిలీజ్ అయిన ఎగ్ 12-24 గంటలు మాత్రమే ఉంటది ఎగ్. ఓహ్! ఓకే. ఆ టైంలో స్పెర్మ్ వెళ్లి కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తది. ఓకే. ఓకే. సో, కరెక్ట్‌గా నేను అప్పుడే ఎగ్ రిలీజ్ అయిపోయిందని నాకెలా తెలుస్తది? నేను స్కాన్ చేసి చూడలేదు కదా అందరికి. అవునవును. సో, మనము
ఓ 5 డేస్ అటు 5 డేస్ ఇటు తీసుకుని వీ గివెన్ యావరేజ్ 14th డే అనుకుంటే 10th డే నుంచి 20th డే వరకు ఓకే దట్ ఈస్ అ ఫర్టైల్ పీరియడ్. ఓకే సో ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ, మిగతా టైంలో ఎక్కువ కాదు. అవునా ఇంపాసిబుల్ అని అనలేం కానీ దిస్ ఈజ్ రిస్కీ పీరియడ్ అనమాట. సో ఎవరైతే వద్దు అనుకుంటారో వాళ్ళు ఆ టైంలో కలవకూడదు. ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో ఆ టైంలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాళ్ళు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి వాళ్ళకి. ఓకేనా? సో అంటే ఇది న్యాచురల్ మెథడ్, ఏమీ వాడకుండా వాళ్ళ పీరియడ్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం వలన వాళ్ళు ప్లాన్ చేసుకునే పద్ధతి. కానీ ఇది 100% రిలయబుల్ కాదు. ఓకే ఇప్పుడు మీకు చెప్పాను, వన్స్ ఇన్ ఏ మంత్ సడన్గా ఎప్పుడో ఒకప్పుడు సైకిల్స్ ఇరెగ్యులర్ అయిపోవచ్చు. ఆ మంత్ ఎగ్ 14th డే కాకుండా ఇంకా కొంచెం లేట్గా రిలీజ్ అవ్వచ్చు. సో వాళ్ళ సేఫ్ పీరియడ్ కదా అనుకుని ఆ టైంలోనే కలిసారు అనుకోండి, చెప్పలేం కదా. అవునవును అన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ రెగ్యులర్గా వచ్చే అండ్ ఇది కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకే. ఇరెగ్యులర్గా వచ్చే వాళ్ళకి నేను చెప్పలేనుగా ఈ టైం ఆ టైం అని చెప్పడం కష్టం. అవును ఇది న్యాచురల్ మెథడ్స్. కొన్ని అదర్ మెథడ్స్ ఉంటాయి, లైక్ అంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి. సో రోజు బాడీ టెంపరేచర్ మెజర్ చేసుకోవడం అంటే ఒక సెటైన్ టైం నుంచి, కానీ అవన్నీ ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదండి. సో ఇది కాంట్రసెప్షన్ మెథడ్స్ మామూలుగా బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ కపుల్ అడిగారు, మ్యారీడే కానీ వాళ్ళు దూరంగా ఉంటున్నారు. హస్బెండ్ ఒక దగ్గర వర్కింగ్, వైఫ్ ఒక దగ్గర వర్కింగ్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఒక 3 months 4 months ఒకసారి కలుస్తున్నారు అనుకోండి, వాళ్ళకి డైలీ బేసిస్లో ట్రీట్మెంట్ పెట్టడం అనవసరం కదా. మేబీ అలాంటి వాళ్ళకి బ్యారియర్ మెథడ్స్ లైక్ అంటే కాండమ్స్ లాంటివి సరిపోతుంది. ఓన్లీ ఒక 1 week కలిసి ఉంటారు, మళ్ళీ వాళ్ళు వర్క్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. ఈవెన్ కాండమ్స్కి కూడా ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. ఓకే, అంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, పనిచేయదు అని అనట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే ఓసీ పిల్స్, టాబ్లెట్స్, హార్మోన్ పిల్స్. సో ఈ హార్మోన్స్ టైం ప్రకారం వేసుకోవడం వల్ల వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు. అసలు ఎగ్ రిలీజ్ అవ్వకుండా మనం టాబ్లెట్స్ పెడతాం, అంటే దానికి ఇంకా అదర్ గుడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీ రాకుండా. అది కానీ ఎవరు వేసుకోవాలి? టైం ప్రకారం వేసుకోవాలి, మర్చిపోకుండా వేసుకోగలగాలి. అలాంటి వాళ్ళకే ఇది బెస్ట్. సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓసీ పిల్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండట్లేదు, కానీ మధ్యలో టాబ్లెట్లు మానేయడం అలాంటివి చేసే వాళ్ళకి ఇది సజెస్ట్ చేయం. పద్ధతిగా అలారం పెట్టుకుని రెగ్యులర్గా టైం ప్రకారం వేసుకుంటే సేఫ్ ఓసీ పిల్స్. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీకి ఇప్పుడు గ్యాప్ కావాలనుకోండి, ఫస్ట్ బేబీ అయిపోయింది, సెకండ్ బేబీ ఇప్పుడప్పుడే వద్దు, కాంట్రసెప్షన్ మెథడ్ కావాలి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల పిల్స్ కూడా ఉంటాయి, 3 monthsకి అలా చేసే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. దానికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనుకోండి. ఆర్ లూప్ కాపర్ టీ అంటాం. సో యూట్రస్లోకి ఒక చిన్న డివైస్ పెడతాం, ఒక టీ షేప్లో ఉంటుంది, కాపర్ టీ అంటాము. అది హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నేను మీకు పిల్స్ చెప్పాను కదా, రోజు వేసుకోవాలి, వాళ్ళు మర్చిపోకూడదు. సో ఈ కాపర్ టీ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఆ పెట్టుకున్న దాన్ని బట్టి 1 year 5 years 10 years అలా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 10 years దాని లిమిట్ ఉన్న కాపర్ టీ పెట్టుకుంటే 10 years వరకు మనం వదిలేయచ్చు యూట్రస్లోనే. 5 years పెట్టుకున్న వాళ్ళు 5 years, అలాగని 5 years వరకు తీయకూడదని కాదు. ఇప్పుడు 5 years పెట్టుకున్నారు కాపర్ టీ, రోజు టాబ్లెట్ మర్చిపోవచ్చు ఇంక వాళ్ళు. అంటే రోజు టాబ్లెట్ వేసుకోవాలి, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో అలా అనుకోక్కర్లే. సో దే కెన్ జస్ట్ ఫర్గెట్. కానీ 2 years తర్వాత మళ్ళీ కావాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వస్తే తీసేస్తారు, మళ్ళీ దే కెన్ ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. అంటే ఎవరైతే కంప్లీట్గా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, మాకు ఇంకొద్దు బేబీస్ చాలు అని అనుకుంటారో వాళ్ళు పర్మనెంట్ మెథడ్. అమ్మాయిలు అయితే ట్యూబెక్టమీ అంటాము, అబ్బాయిలు అయితే వ్యాసెక్టమీ అంటాం. ఇంకా దానికి పర్మనెంట్ మెథడ్కి వెళ్ళిపోవడమే. ఇన్ఫర్టిలిటీ అంటారు కదా మ్యామ్, సో అది ఏంటి మ్యామ్ అసలు చెప్పండి, అది మెన్కి ఉమెన్కి అసలు రిలేటబిలిటీ ఏంటి అసలు నార్మల్గా ఇన్ఫర్టిలిటీ అనేది? ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకుండా సంతానలేమి. కాకపోతే ఎవరికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంతవరకు వెయిట్ చేయొచ్చు అది చూసుకోవాలి. కొంతమంది పెళ్ళై 5-6 years తర్వాత వస్తారు, ట్రీట్మెంట్ తీసుకోరు, టెస్టులు చేయించుకోరు. ఎందుకంటే మా మదర్కి వాళ్ళకి కూడా లేట్గా పుట్టారు పిల్లలు, సో సేమ్ నాది కూడా అట్లానే అవ్వచ్చు అని ఇంట్లో అన్నారు అని వాళ్ళు రారు. అది మామూలుగా అలా ఉంటారండి అట్లా. కాదు, అలాగని డిలే చేస్తారు వాళ్ళు, అంటే అట్లా చెప్తారు మాకు. ఇంకొక సైడ్ పెళ్ళై 3 months అవుతుంది, 4 months అవుతుంది, మేడం ప్రెగ్నెన్సీ రావట్లేదని వచ్చేస్తారు. ఆ చివర ఈ చివర
2 అలాగా చేయకూడదు, ఇలాగా చేయకూడదు. సో, ఎంతవరకు వెయిట్ చేయొచ్చు? ప్రెగ్నెన్సీ వస్తుందని వెయిట్ చేయొచ్చు. ఎప్పటికి రాకపోతే డాక్టర్‌ని కలవాలి. ఓకే. హ్మ్. సో, దీనికేంటంటే మెయిన్‌గా ఆడవాళ్ళ వరకు 35 ఇయర్స్ ఏజ్. హ్మ్. 35 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ కావాలనుకుని ప్లాన్ చేసుకుంటూ, రెగ్యులర్‌గా నేను ఫర్టైల్ పీరియడ్ అని చెప్పాను కదా! అవును. సైకిల్. దాని ప్రకారం కలుస్తూ, ఏ కాంట్రాసెప్టివ్ అంటే వద్దు అనుకుని ఎలాంటి కాంట్రాసెప్షన్ వాడకుండా హ్మ్. 1 ఇయర్ వెయిట్ చేసి, 1 ఇయర్ వరకు ఇలా ఫాలో అవుతున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే హ్మ్. దెన్ వి కాల్ ఇట్ ఇన్‌ఫర్టిలిటీ. సో, తరండి. ఇన్‌ఫర్టిలిటీ అనేది చాలా కామన్ ఇప్పుడు. హ్మ్. ఓకే. సో, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన హ్మ్. అంటే కెరియర్ ఎక్కువ తీసుకోవడం అమ్మాయిలు మెయిన్‌గా. హ్మ్. ఇప్పుడప్పుడే ప్రెగ్నెన్సీ అక్కర్లేదు. ఈవెన్ మ్యారేజే లేట్ మ్యారేజెస్. ఎందుకంటే ఇదే అంటే దీని తర్వాత అది. హ్మ్. అలాగ ప్లాన్ చేసుకుంటూ 30 తర్వాత అలా ప్లాన్ చేసుకోవడం. హ్మ్. మ్యారేజ్ చేసుకున్నా మళ్ళీ గ్యాప్ తీసుకోవడం. దానికి తోడు ఈ లైఫ్ స్టైల్ వలన పీసీఓడీ లాంటి ఇష్యూస్. ఇలాంటి అన్నిటి వలన ఈ పిల్లలు లేకపోవడం, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా కామన్. రోజు రోజుకి పెరిగిపోతుంది ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో, ఎప్పుడు ట్రీట్మెంట్‌కి రావాలి, ఎప్పుడు పర్వాలేదు అంటే ఎంతవరకు వెయిట్ చేయొచ్చు ట్రీట్మెంట్ లేకుండా. ఓకే. కొంతమంది జస్ట్ 3, 4 మంత్స్ మ్యారేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాలేదని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది 5, 6 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్‌కి రారు. ఓకే. ఇంట్లో వాళ్ళకి ఇలానే మా మదర్‌కి కూడా లేట్‌గానే పుట్టారు పిల్లలు. హ్మ్. 10 ఏళ్ల తర్వాత పుట్టారంటే వీళ్ళు 10 ఇయర్స్ వెయిట్ చేయడానికి రెడీగానే ఉంటారు. అంటే అలా అనుకుంటారు అట్లా. అలాంటి మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. సో, వాళ్ళు లేట్‌గా వస్తారు. అలా అది తప్పే. హ్మ్. వీళ్ళైతే అవసరం లేదు. వీళ్ళు త్వరగా వచ్చేస్తారు. హ్మ్. సో, అంటే ఎంతవరకు మనం వెయిట్ చేయొచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. టైం. ఆ! దానికేంటంటే, ఇప్పుడు ఎవరైతే 35 ఇయర్స్ లోపులో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు మెయిన్‌గా వుమెన్ లెస్ దాన్ 35 ఇయర్స్ ఎవరికైతే రెగ్యులర్‌గా సైకిల్స్ వచ్చే వాళ్ళ గురించి నేను చెప్పేది. రెగ్యులర్‌గా సైకిల్స్ వస్తున్న వాళ్ళు, నేను మీకు ముందు చెప్పిన ఫర్టైల్ పీరియడ్ చెప్పాను కదా! హ్మ్. దాని ప్రకారం ఫాలో అవుతూ, రెగ్యులర్‌గా కలిసి ఉంటూ, ఏ కాంట్రాసెప్టివ్ మెథడ్ ఫాలో ఫాలో అవ్వకుండా అవ్వకుండా ఉంట హ్మ్. 1 ఇయర్ పాటు ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే, దెన్ డెఫినెట్‌లీ ఒక గైనకాలజిస్ట్ గాని, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని గాని కలవాలి. ఓకే. సో, అక్కడ సమ్ ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. సో, అది ఏంటి అనేది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్. ఓకే. అండ్ ఎవరైతే 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి 1 ఇయర్ వెయిట్ చేయం. ఓకే. సేమ్ ఇవే ఇష్యూస్ 35 ఇయర్స్ రెగ్యులర్ సైకిల్స్ ఇలాంటి వాళ్ళందరూ 6 మంత్స్ వెయిట్ చేస్తారు. 6 మంత్స్‌కి లేదు అంటే అగైన్ గో టు డాక్టర్. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇప్పుడు పీసీఓడీ ఉన్నవాళ్ళు, రిపీటెడ్‌గా అబార్షన్స్ అయిపోతున్నాయి. అంటే హ్మ్. ప్రెగ్నెంట్ వస్తుంది గానీ ఉండట్ల. అవును. సో, ఇలాంటి వాళ్ళు ఇంకేమైనా ఎండోమెట్రియోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే కన్సల్ట్ బెటర్. చేసుకోవడం బెటర్. సో, మ్యామ్ దీనికి ఇదంతా మాట్లాడిన తర్వాత నాకొకటి అడగాలనిపించింది మ్యామ్. అడగండి. అంటే రైట్ టైమ్ టు ప్రెగ్నెన్సీ ఫర్ అన్ వుమెన్‌సి ఉంటది కదా! అది ఏ టైం అయితే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే బెటర్? కరెక్ట్ ఏజ్ అంటే 25 అటు ఇటు. హ్మ్. 25 ఇయర్స్ నేను చెప్తుంది ఫ్రమ్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ ఆ! వ్యూ. ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. 25 ఇయర్స్ అటు ఇటుగా దట్స్ ఎ బెస్ట్ టైమ్. ఓకే. అంటే వాట్ వి సే ఈస్ 30 ఇయర్స్ లోపులో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే బెస్ట్. ఓహ్! 1 కిడ్డా, 2 కిడ్డా హ్మ్. 30 లోపల మనం బెటర్ వి కంప్లీట్ ద ఫ్యామిలీ. అండ్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి తేడా ఏంటంటే, ఆడవాళ్ళకి పుట్టినప్పుడు మన బ్యాంక్‌లో ఇన్ని ఎగ్స్ డిపాజిట్ అయిపోతాయి. హుహు. పుట్టినప్పుడు కూడా కాదు. ఒక వుమెన్ తన మదర్ ఊంబ్‌లో ఉన్నప్పుడే ఇన్ని ఎగ్స్ డిపాజిట్ అయిపోతాయి. హ్మ్. దట్ ఈస్ ఫర్ లైఫ్. ఇప్పుడు మేల్‌కనుకోండి అలా స్పెర్మ్ ప్రొడక్షన్ ఉంటానే ఉంటది. ఆహా! ఓకే. కానీ ఫీమేల్‌కి అట్లా కాదు. ఓన్లీ ఇన్ని ఎగ్స్ ఆ అమ్మాయి బ్యాంక్‌లో అయిపోయింది అంతే లైఫ్‌కి. సో, ఆహా! ఇప్పుడు తను వాళ్ళ మదర్‌లో ఉన్నప్పుడు ఒక 7,000,000, 6,000,000 ఎగ్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. అది పుట్టినప్పటికి ఒక 2,000,000 ఎగ్సే ఉంటాయి. ఓహ్! అలాగా మళ్ళీ మెచ్యూర్ అయ్యే టైంకొచ్చేటప్పటికి లాక్స్‌లోకొచ్చేస్తాయి. ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతా ఉంటది. హుహు. పీరియడ్స్ దీనికి. ఒకటే రిలీజ్ అవుతది గానీ, ఆ ప్రాసెస్‌లో కొన్ని రెడీ అవుతా ఉంటాయి. ఒకటి రిలీజ్ అవుతది. మిగిలినవన్నీ డిసప్పీర్ అయిపోతా ఉంటాయి. సో, హ్మ్. ఇలా ప్రతి మంత్, ప్రతి పీరియడ్‌కి కొన్ని కొన్ని ఎగ్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. 30, 35, 40 ఇలా వచ్చేటప్పటికి మన రిజర్వ్ ఎంతో ఉండదు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండదు. హుహు. ఉన్నవే అవి కూడా ఎప్పుడున్నాయి? ఎప్పుడో పుట్టాయి అవును. కదా! సో, నంబరు తగ్గిపోతుంది. అంటే ఓకే. క్వాంటిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ కూడా తగ్గిపోతది. యాహ్!
సో, అందుకని ఆడవాళ్ళకి మాత్రం ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 25 ఇయర్స్‌కి మనకి మంచిగా రిజర్వ్ బావుంటది. హ్మ్. యంగ్ ఏజ్, హెల్తీ ఎగ్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. అంటే 30 తర్వాత వద్దు అని అనట్లేదు. ఆ! 30, 35 ఇంక అలా వెళ్ళే కొద్దీ క్వాలిటీ కూడా తగ్గిపోతది కదా! అవును. నంబర్ ఒకటే కాదు కదా! క్వాలిటీ కూడా తగ్గిపోతది తగ్గిపోతుంది. కదా! సో, క్వాలిటీ తగ్గిపోవడం వల్ల అబార్షన్స్ అవ్వడం, అబ్‌నార్మల్ బేబీస్ రావడం ఇలాంటి హ్మ్. రిస్క్ ఉంటది కదా! సో, సో, అందుకని ఇట్స్ గుడ్ టైమ్ ఈస్ 25. 20. అందుకనే ఆడవాళ్ళకి మేమెప్పుడు చెప్తాం. నాకొక 28, 29 ఇయర్స్ అమ్మాయి ఆళ్ళు ఏ ప్రాబ్లమ్‌తో వచ్చినా హ్మ్. నేను తొందరగా పెళ్లి చేసుకోండి అని చెప్తా ఉంటాం. ఈ ఓకే. ఇన్‌ఫర్టిలిటీ పేషెంట్‌లని చూసి. అండ్ అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్‌కి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి రిజర్వ్ ఎంతుంది అని చూసుకోవడానికి కొన్ని టెస్ట్స్ టెస్ట్‌లుంటాయి. ఉంటాయన్నమాట. ఓకే. ఆ టెస్ట్ బాగున్నాయనుకోండి దే కెన్ వెయిట్. కానీ ఒక్కొక్కసారి ఈ మధ్య ఏంటంటే చిన్న వయసులో కూడా తక్కువ ఇప్పుడు నేను చెప్పింది రూల్ ఏం కాదు. హ్మ్. అంటే 35 వరకు ఎగ్స్ బావుంటాయి. 35 తర్వాత ఉండవు అనేది రూల్ కాదు. ఒక్కొక్కసారి ఈవెన్ 20స్‌లో కూడా పాపం ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళని చూస్తున్నాం ఈ మధ్య. అంటే వాళ్ళు ఇంకా పాపం ఏజ్ ఉంది అనుకుంటారు. హ్మ్. కానీ వాళ్ళకి నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి ఎగ్సే ఉండవు. ఉండవు. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే ఉండదు. అది దేనివల్ల మ్యామ్ ఇష్యూస్ అవి? దేని వలన అంటే దట్స్ ఆల్ హార్మోన్స్ అండి. అది ఆహా! వీళ్ళకే వస్తుంది కరెక్ట్‌గా అన్నట్టు అలా ఏం చెప్పలేం గానీ అండ్ మ్యామ్ ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది ఓన్లీ వుమెన్స్ పరంగానే చూస్తున్నారా? లేకపోతే మెన్ వాళ్ళు కూడా ఇన్‌ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చాలా ఎక్కువ. ఈ మధ్య మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఈస్ రైజింగ్. ఓకే. చాలా ఇంతకుముందు మే అంటే ఇంకోటేంటంటే మేల్స్ అసలు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అదేదో వుమెన్ ప్రాబ్లమే అన్నట్టుగానే వదిలేస్తారు. ఉంటది. అంటే దే డోంట్ యాక్సెప్ట్. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళనుకోండి పీరియడ్స్ ఒస్తాయి. సో, పీరియడ్స్ ఒస్తాయి కాబట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడమో, హెవీ బ్లీడింగ్ అవ్వడమో ఏదో ఒక ప్రాబ్లమ్ చెప్పగలుగుతారు. అవును. సో, అందుకని ప్రాబ్లమ్ ఇక్కడుంది పీరియడ్స్ రావట్లేదు ఈళ్ళకేంటంటే ప్రాబ్లమ్ చెప్పడానికి ఏమి ఉండదు కదా! హుహు. సో, అందుకని ఏంటంటే దే ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే. సో, వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అంటే ఈ టెస్ట్‌లకి ఏదైతే కన్సల్టేషన్‌కొస్తారో చాలామంది వాళ్ళ మదర్‌ని తీసుకొని సో, అట్లా వస్తారు. బట్ యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ కమ్ టుగెదర్. ఓకే. ఇద్దరికీ అర్థమవ్వాలి. ఇద్దరికీ టెస్టులు చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను 1 ఇయర్ వెయిట్ చేశాక. అవును. ప్రాబ్లమ్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. రెండులాగా ఉండొచ్చు. ఇక్కడ ఉందంటే ఇక్కడ లేదని కాదు. హ్మ్. హ్మ్. ఇద్దరిలోనూ ఉండుండొచ్చు. హ్మ్. సో, మనం ఇక్కడ చేసి ఇక్కడ వదిలేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు కదా! హ్మ్. హ్మ్. సో, అన్ని టెస్టులు చేసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో కనిపెట్టగలిగితే ట్రీట్మెంట్ దాని బేస్ మీద ఉంటది. వాళ్ళకి రిజల్ట్ తొందరగా ఇవ్వగలుగుతాం. అవును. సో, మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఇప్పుడు చాలా రైజింగ్‌లో ఉంది. మెయిన్‌గా సేమ్ అబ్బాయిలో ఈసారి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాల్సొస్తుంది. సేమ్ సో, వాళ్ళకి కూడా ఈ లైఫ్ స్టైల్ గానీ, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ గానీ, ఒక్కొక్కసారి ఎప్పుడైనా అబ్డామిన్ మీద కొన్ని రకాల సర్జరీస్ వలన కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ రావడం ఆర్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివేమన్నా డయాబెటిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి హుహు. వీళ్ళందరికీ ఒక్కొక్కసారి కౌంట్ తగ్గే అవకాశం ఉంటది. ఓకే. అండ్ ల్యాప్‌టాప్ ఎక్కువ ఎక్కువ పెట్టుకోవడం వల్ల. అవును. టైం మీద పెట్టుకోవడం, మొబైల్స్ ప్యాంట్ పాకెట్‌లో క్యారీ చేయడం. అవును. సో, కొన్ని రకాల వాతావరణం అంటే వాళ్ళ వర్కింగ్ అట్మాస్ఫియర్‌లో చాలా హీటెడ్ అట్మాస్ఫియర్‌లో వర్క్ చేయడం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం స్పెర్మ్ కౌంట్ గానీ, మొటిలిటీ గానీ ఇలాంటివి కొంచెం తేడాగా ఉండే రిస్క్ ఉంటది. అవును మ్యామ్. అయితే ఇద్దరు ప్రాబ్లమ్ అంటారు మొత్తానికి. ఇద్దరికీ ఉంటది. ఇప్పుడు ఈక్వల్. ఇప్పుడు 30% మేల్, 30% ఫీమేల్. ఇంకో 30% ఇద్దరికీ కలిపి. హ్మ్. అట్లా. సో, మ్యామ్ ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే పుట్టేటప్పుడు మేల్ పుడుతున్నారా? ఫీమేల్ పుడుతున్నారా? అని ముందుగా మీకేం తెలుస్తదా నార్మల్‌గా? ఎలా తెలుస్తదండి? ఎలాగో తెలీదు కదా! అసలు తెలిసే ఛాన్స్ ఎట్లా ఉంటది? అసలేమో కొంతమంది అడుగుతా ఉంటారు యెస్. ప్రెగ్నెన్సీ టైంలో కూడా. హ్మ్. మేడం స్కాన్ రిపోర్ట్ చూసి, లేదంటే పొట్ట షేప్ ఇలా ఉంటే బాబు, ఇలా ఉంటే పాప. హ్మ్. స్కాన్‌లో ప్లసెంటా పైనుంటే అలాగా, యాంటీరియర్ ఉంటే పోస్టీరియర్. అసలు అట్లా ఎలాగో చెప్పం. మీ ఎప్పుడైతే కలిసిన తర్వాత ఎగ్, స్పెర్మ్ కలుస్తదో, దాని క్రోమోజోమ్స్ బట్టి ఎక్స్ఎక్స్ఎక్స్‌వై అట్లా ఆ! ఉంటది. ఎక్స్‌వై మేల్, ఎక్స్‌ఎక్స్ ఫీమేల్ ఆ! కదా! సో, యాక్చువల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అబ్బాయే. ఆ! అబ్బాయిలో వై ఒచ్చి ఇక్కడ కలిస్తేనే బాయ్. ఆహా! అక్కడ ఎక్స్ ఒచ్చి కలిస్తే ఫీమేలే. ఆహా! ఎందుకంటే ఫీమేల్‌లో 2 ఎక్స్‌లే ఉంటాయి. అవును. అది డిసైడింగ్ కాదు. ఆహా! అక్కడ ఏదొచ్చి కలిస్తే దాన్ని బట్టి మేలా, ఫీమేలా అది అప్పుడే డిసైడ్ అయిపోతది కదా! దాన్ని మనం ఏమీ చెప్పలేం. అండ్ ఇంకోటేంటంటే ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా కొంతమంది అడుగుతారు. మీరు ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు బాయ్ కావాలంటే బాయ్ బేబీని, గర్ల్ కావాలంటే గర్ల్ బేబీని ఐవీఎఫ్‌లోనా? అలా ఓకే. అవుతదా అని. అస్సలు ఉండదండి. అలా అవ్వదు. హెల్తీ ఎంబ్రియో అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మీరు ఎంబ్రియో దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేస్తారు గానీ, బాయ్ బేబీ, గర్ల్ బేబీ అనే సెలక్షన్ చెయ్యరు, చెయ్యకూడదు.
ఓకే. అండ్ ఈవెన్ స్కాన్స్లో కూడా, ప్రెగ్నెన్సీ స్కాన్స్లో కూడా కొంతమంది రిపోర్ట్స్ అడుగుతారు. రిపోర్ట్ చూపించి మేడం ఇక్కడ హార్ట్ బీట్ ఉంది కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్తున్నా కన్విన్స్ అవ్వరే, మేడం మీకు తెలుసు మాకు చెప్పట్లేదు. అట్లా చెప్పరండి, ఎక్కడ అసలు అలా రాయకూడదు. అలా ఎక్కడ ఏమాత్రం హింట్ లాగా ఇచ్చినా కూడా అది క్రైమ్ మన ఇండియాలో. అవును. అసలు నాకు ఎట్లా తెలుస్తుందండి అని చెప్పిన. అంటే ఒక ఎగ్జాంపుల్, అంటే మీరు దాని టాపిక్ తెచ్చారు కాబట్టి, మా హాస్పిటల్లో ఒక స్టాఫ్, ఒక ఆయన వాళ్ళ వైఫ్ ఒక ముందు ఒక బేబీ, ఒక ఫీమేల్, ఒక పాప ఉంది వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ స్కాన్లో హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉంది, 160 ఎంతో ఉంది. సో తనకి ఎవరో చెప్పారు హార్ట్ బీట్ కొంచెం అలా ఉంటే అది ఫీమేల్ అంట. హార్ట్ బీట్ అట్లా ఉంటుంది. అంటే ఇలా ఉన్నాయి కొన్ని. నాకు ఈయన మా హాస్పిటల్ స్టాఫ్ కాబట్టి నాకు ఫోన్ చేశారు, మేడం ఇట్లా మా వైఫ్ అబార్ట్ చేయించేసుకుంటానంటుంది, మళ్ళీ ఇంకొక పాప వద్దు, ఆల్రెడీ పాప ఉంది కదా, బాబు కావాలి అని. ఓకే. రిపోర్ట్ బట్టి అట్లా అండి అని. అంతకుముందు డెలివరీ అయిన మా పేషెంట్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళని కన్విన్స్ చేయడం కోసం పాపం వాళ్ళ నెంబర్స్ కొన్ని సంపాదించి, వాళ్ళ ఫస్ట్ స్కాన్ రిపోర్ట్స్ అడిగి అవన్నీ వీళ్ళకి ఫార్వర్డ్ చేసి, చూడమ్మా వాళ్ళ స్కాన్ రిపోర్ట్లో కూడా ఇట్లానే ఉంది హార్ట్ బీట్, కానీ వాళ్ళకి బాబే పుట్టాడు, అలా నమ్మకండి అలా అని చెప్తే ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ కన్విన్స్ అయ్యి మొత్తాన్ని కంటిన్యూ చేసింది, అండ్ వాళ్ళకి బాబే పుట్టాడు. అంటే ఇవన్నీ దానికి ముందుగా లాజిక్ డిసైడ్ లేదు, అయితే ఊరికే అట్లా జస్ట్ అంటే షీ వాజ్ రెడీ టు గో ఫర్ ఎన్ అబార్షన్. ఎస్, ముందుగా డిసైడ్ అవ్వకూడదు. అంటే ఇవన్నీ తప్పండి. అండ్ ఇంకొక కేసులో కూడా వాళ్ళకి ఇట్లానే ముందు ఇద్దరు ముగ్గురు ఎవరో అమ్మాయిలు అనుకుంటా, వాళ్ళకి ఎక్కడో వాళ్ళ ఊర్లో ఎవరో స్కాన్ చేసి, నేను అనుకోవడం ప్రాపర్ డాక్టర్ అయ్యి ఉండరు, ఎవరో మరి దీన్ని వీళ్ళ దాన్ని క్యాష్ చేసుకోవడానికి అలా చెప్పుంటారు, మళ్ళీ పాపే అని వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఏంటంటే ఎవరో డాక్టర్ దగ్గర మొత్తానికి అది అబార్ట్ చేయించుకున్నారు. చెయ్యము అలాగా, అది కూడా 5th మంత్ ఆ టైంకి చెయ్యము నార్మల్లీ. అది అంటే హెల్దీ బేబీస్కి చెయ్యం. ఓకే, అది ఆ మాటలు నమ్మి స్కాన్ చేయించుకున్నాక ఆ డెలివరీ అయిన తర్వాత చూస్తారు కదా, దట్స్ ఎ బాయ్. పాప అనుకుని చేయించుకున్నారు, వెయిట్ చేసి 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 ఏమైంది, ఎవరో మాటలు నమ్మారు, ఒక బాయ్ని పోగొట్టేసుకున్నారు, దానికోసమే వెయిట్ చేశారు. దీనికి ఏమీ సైంటిఫిక్ రీజన్స్ లేవండి, ఊరికే డౌట్స్, పెద్దవాళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో చెప్పారని అది నమ్ముతారు. అది ఎప్పటికీ ఇది మారుతుందో మరి. ఇల్లే కొద్దిలా మగతనానికి ఎక్కువ ఉంటుంది. చాలామందికి ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువ అవుతున్నాయి. సో సిజేరియన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఎందుకు మ్యామ్ ఆ నార్మల్ డెలివరీస్ ఎందుకు తక్కువ అవుతున్నాయి, ఇప్పుడు సిజేరియన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి మ్యామ్? సిజేరియన్ రేటు పెరిగింది కరెక్టే, ముందుతో పోలిస్తే సిజేరియన్ రేట్ పెరిగింది. దానికి ఎందుకంటే ఇప్పుడు తొందరగా మనం కాంప్లికేషన్స్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఏమైనా తక్కువ ఉందనుకోండి, స్కాన్స్ ఉన్నాయి, మనకి తొందరగా తెలుస్తుంది ఎంతవరకు మనం వెయిట్ చేయొచ్చు, ఏ టైంలో బేబీకి రిస్క్ అయిపోతుంది, ఎంత తొందరగా డెలివరీ చేస్తే బేబీకి సేఫ్, తర్వాత ఏమన్నా బేబీ బ్లడ్ సప్లై ఏమన్నా బాగోకపోయినా, తర్వాత పెల్విస్ ఏమన్నా దారి సరిగా లేదు, ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకుంటున్నాము. తర్వాత కంటిన్యూస్గా బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేసుకుంటూ డెలివరీ ప్రాసెస్ చేస్తాం. సో ఈ టైంలో ఏమైనా హార్ట్ బీట్ ఏమైనా తక్కువైపోయినా, అండ్ ఇంతకుముందు మీరు చూసినప్పుడు చాలా డెలివరీస్ అయ్యేవి, ఒక్కొక్కరికి 6-7 మంది పిల్లలు అలా ఉండేవారు కదా. సో ఆ టైంలో ఈ డెలివరీ ప్రాసెస్లో ఒక్కొక్కసారి మదర్కి చాలా రిస్క్ ఉండేది, బేబీస్కి రిస్క్ ఉండేది. అప్పుడు మార్టాలిటీ అంటే కాంప్లికేషన్స్ 2 సైడ్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడంతా ఒక బేబీ ఆర్ 2 బేబీస్. సో చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా. సో ఎవరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఈవెన్ డాక్టర్ సైడ్ మేము రెడీగా లేము, ఈవెన్ వాళ్ళు కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. సో మాకు ఏమైనా కాంప్లికేషన్ ఉంది అని తెలిసినప్పుడు ఇంకొంచెం ట్రై చేద్దాం అనే ధైర్యం కూడా లేదు. సో ఏదో ఇష్యూ ఉంది అన్నప్పుడు వెంటనే బేబీని డెలివరీ చేసేస్తే బెటర్ కదా, అలా అనిపిస్తుంది. అండ్ దానికి తోడు అంతకుముందు మీకు తెలుసు, ముందు జనరేషన్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండేవారు, ప్రతి పనులు అన్ని వాళ్ళే, డెలివరీ వరకు కూడా వాళ్ళే చేసుకునేవారు. సో దానివల్ల వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఉండేది, కొంచెం వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోయేది, వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేయకపోయినా. సో వాళ్ళు కొంచెం ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యేవారు. కానీ ఇప్పుడు మరి జనరేషన్ కూడా అలాగే ఉంది కదా, కొంచెం అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు. పేరెంట్స్ కూడా అంతా చాలా ప్యాంపర్డ్. సో ఇది కూడా ఎక్స్ట్రీమ్స్, అంటే మా అమ్మాయికి నార్మల్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఒకలాగా ఉంటే, మేడం మా అమ్మాయి పెయిన్స్ ఇవ్వలేదు,
కానీ వాళ్ళే చెప్పుకుని అలాంటి వాళ్ళు ఉన్నారు. చేయించుకునే వాళ్ళు ఉన్నారు. సిజేరియన్ చేయించుకుంటారని కాదండి, చాలా మంది నార్మల్ అడుగుతారు. ఓకే. అడిగినంత వరకు అడగడం చాలా మంచిగా అడుగుతారు. మేడం నార్మల్ డెలివరీ చేస్తారు కదా, నార్మలే అవుతుంది కదా అన్నట్టు అడుగుతారు. కానీ మెయిన్గా పెయిన్స్ ఇచ్చే టైము ఎప్పుడైతే వాళ్ళకి గట్టిగా పెయిన్స్ స్టార్ట్ అవుతాయో ఆ టైంలో మాత్రం కొంచెం కొంత ఓపెన్ అవ్వగానే మేడం నా వల్ల కాదు సిజేరియన్ చేసేయండి అని పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ హస్బెండ్ కూడా తను ఇవ్వలేదు, చాలా అసలు ఇంతకుముందు ఇంజెక్షన్ కూడా చేయలేదు, ఎప్పుడు చాలా ముద్దుగా పెరిగింది, తను పెయిన్ ఇవ్వలేదు, చేసేయండి. ఇంకా స్టేజ్కి ఇండికేషన్ ఉంటే ఎలాగో చేస్తామండి. ఇప్పుడు హార్ట్ బీట్ ఏమైనా తగ్గిపోతుంది, రిస్క్ అవుతుంది బేబీకి, అలాంటప్పుడు ఎలాగో ఎమర్జెన్సీగా సిజేరియన్ చేస్తాం. కానీ ఏంటంటే పెయిన్ ఇవ్వలేకపోతుంది, ఇలాంటి రీజన్స్తో సిజేరియన్ చేయడం ఎంత సిల్లీగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. అమ్మాయికి ఆపరేటే చేయకపోతే అసలు. సో ఈ యాక్టివిటీ ఒకటి లేదు అసలు. మంచిగా రెస్ట్ తీసుకుంటారు, మంచిగా ఫుడ్ నోటి వరకు వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు అంటే ఇంత చిన్నది ఏమైనా చేయాలన్నా భయమే. మేడం మెట్లెక్కొచ్చా, ఇక్కడ ఇలా చేయొచ్చా. సో అలా చిన్నదానికి కొన్నింటికి కొన్ని కండిషన్స్లో మేమే చెప్తాం బెడ్ రెస్ట్ తీసుకోమని. అంటే మాయ కిందకి ఉన్న వాళ్ళకి, ఏదైనా ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి కుట్టేస్తాం, సర్వైకల్ స్టిచ్ అంటాం, అలాంటి వాళ్ళకి. అలా కొన్ని రిస్కీ ప్రెగ్నెన్సీస్కి మేమే మీరు ఎక్సర్సైజ్ అవి చేయొద్దు, కొంచెం రెస్ట్లో ఉండండి అన్నట్టు మేమే చెప్తాం కొంతమందికి. బట్ మిగిలిన వాళ్ళందరూ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదండి. ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ రొటీన్, ఒక నార్మల్, అదేమి ప్రాబ్లం లాగా చూడకూడదు కదా. సో ప్రెగ్నెన్సీలో ఎప్పట్లాగే మనం వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకుంటారు, హౌస్ వైఫ్స్ ఎప్పుడు ఇంట్లో పనిలాగా చేసుకుంటాం. దానికి తోడు ఏమైనా మన అండ్ డోంట్ కంపేర్, వాళ్ళు ఏదో చేశారని. సో అలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మన బాడీ కంఫర్ట్ బట్టి మనం ఎంతవరకు కంఫర్ట్ జోన్లో స్ట్రెచబుల్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ అది చేయడం కానీ అండర్ సూపర్విజన్ కొన్ని ప్రెగ్నెన్సీ యోగా ఇలాంటి వరకు వాళ్ళు ట్రై చేయొచ్చు. అంటే ఒకేసారి ఇదంతా ఏ యాక్టివిటీ లేకుండా మంచిగా వెయిట్ గెయిన్ అయిపోయి మంచిగా స్వీట్స్ అన్నీ తిని లాస్ట్ మినిట్లో నాకు నార్మల్ డెలివరీ కావాలి అంటే అవ్వదు, ఒక్కసారిగా బాడీ కోఆపరేట్ చేయదు. ఇవన్నీ ఫ్యాక్టర్సే, ఒక్కదాని మీద అని కాదు. ఇంటెన్షనల్గా సిజేరియన్స్ చేసేస్తున్నాం అనడానికి కూడా లేదు, చాలా వేరియస్ ఫ్యాక్టర్స్. బట్ మ్యాక్సిమం వీల్ ట్రై టు లైక్ అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి. అంటే మదర్ సైడ్ చూడాలి, బేబీ సైడ్ కూడా చూడాలి. బేబీ రిస్క్లో ఉన్నప్పుడు మదర్కి నార్మల్ చేద్దాము అనుకుని బేబీ రిస్క్లో ఉన్నప్పుడు మనం బేబీని వదిలేసి నార్మల్ చేయాలనుకోము కదా. హెల్దీ బేబీ హెల్దీ మదర్ రెండు కావాలి. అలాంటి టైంలో ఒక్కొక్కసారి సిజేరియన్స్ అవుతున్నాయి బికాస్ వీఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి మెంటల్గా ఫిజికల్గా చాలా ఇష్యూస్ వస్తుంటాయి మ్యామ్. సో మీ ప్రాక్టికల్ సజెషన్ ఏముంటాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మదర్కి? ఫస్ట్ టైం మదర్కి మీరు అన్నట్టు ఫిజికల్గా మెంటల్గా కూడా రెడీ అవ్వాలి. ఫిజికల్ అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి, టైంకి మంచిగా ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళు రెగ్యులర్గా ఇలా బెడ్ రెస్ట్లు ఎక్కువ తీసుకోవడం. ప్రెగ్నెన్సీ అనగానే అదేదో పెద్ద కండిషను, సో నేను చాలా కామ్గా అయిపోయి అలా కాకుండా దట్స్ లైక్ ఏ రొటీన్. అది మన లైఫ్ స్టైల్ ఏమి మార్చేసేలాగా కాకుండా మన లైఫ్ స్టైల్ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనము మరీ యాక్టివిటీ లేకుండా అలా ఉండకుండా, వెయిట్ గెయిన్ అవ్వకుండా చిన్నపాటి ఎక్సర్సైజ్లు మన డైలీ రొటీన్ చేసుకుంటూ కొంచెం మైండ్కి కూడా ఒకవేళ నార్మల్ డెలివరీకి పెయిన్స్ ఇవ్వడానికి, ఆ చైల్డ్ బర్త్ ప్రాసెస్కి దానికి అంతటికీ రెడీ అవ్వాలి. అండ్ ఓన్లీ అమ్మాయి ఒక్కరితే రెడీ అయిపోతే కాదు కదా, హస్బెండ్ షుడ్ సపోర్ట్ ఇట్ బికాస్ ఇట్స్ ఫర్ బోత్. ఓన్లీ అమ్మాయి ఒక్కరితే కాదు కదా. పేరెంటింగ్ అంటే ఎవరైతే బేబీయో దట్స్ ఫర్ బోత్, ఆ ఫ్యామిలీకి కదా బేబీ వచ్చేది. సో ఎవ్రీ వన్ షుడ్ గివ్ సపోర్ట్. మ్యామ్ ఈ మధ్యకాలంలోనే మా ఫ్రెండ్స్ మీ అందరూ కూర్చున్నప్పుడు ఒక కాన్వర్జేషన్ వచ్చింది యాక్చువల్గా. సో ఆ కాన్వర్జేషన్లో మీన్ నెల కాదు నాకు తెలియదు యాక్చువల్గా, బట్ నాకైతే తెలుసుకోవాలనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ రావటానికి ఇంత అమౌంట్ అనేది చార్జ్ చేశారు అని చెప్పారు. సో ఒక పర్సన్ ఎంత అమౌంట్ చెప్పాడు, ఇంకో పర్సన్ కొంచెం హై అమౌంట్ చెప్పాడు అనమాట. అసలు ఈ ప్రెగ్నెన్సీ రావటానికి అమౌంట్ తీసుకోవడం ఇదంతా ప్రాసెస్ ఉన్నది అనేది నాకు ఫస్ట్ విచిత్రంగా అనిపించింది. అసలు నిజంగానే ఈ ప్రాసెస్ అనేది ఉన్నదా మ్యామ్? ఈ ట్రీట్మెంట్ కానీ ఈ నిజంగా ఉంటే ఒకవేళ అదేంటి అది చెప్తే చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం మ్యామ్. ఇప్పుడు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వం. వాళ్ళ కండిషన్ బట్టి కొంతమందికి ఓన్లీ కౌన్సిలింగ్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి మీకు చెప్పాను కదా ఫర్టైల్ పీరియడ్,
ఆ పీరియడ్ అంటే ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తది అనే అవేర్‌నెస్ కూడా ఉండదు. ఓకే. ఇప్పుడు 10 రోజులకి ఒకసారి కలిసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువే. కానీ వాళ్ళు కలుస్తున్నాం కదా! రావట్లేదేంటి అనుకుంటారు. కానీ ఎంత ఫ్రీక్వెంట్‌గా కలవాలి? ఏ టైంలో కలిస్తే ఏ టైం వాళ్ళకి మంచి పీరియడ్, ఇలా వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి టైం చెప్పి, ఆ ప్రకారంగా వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండానే నేచురల్‌గా కన్సీవ్ అయిపోతారు కొంతమంది. అది సింపుల్. జస్ట్ కౌన్సెలింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే సింపుల్‌గా మనం టాబ్లెట్స్ అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి యాడ్ చేసి ట్రీట్మెంట్ చెప్తాం. ఓకే. ఇది కూడా అంతే. నార్మల్ డ్రగ్స్ మామూలు టాబ్లెట్స్ లాంటివి. అది కాబట్టి అది రీజనబుల్‌గానే అవుతది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఐయుఐ. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే దీంట్లో ఏం చేస్తామంటే నార్మల్‌గా ట్రీట్మెంట్‌కి ఇచ్చిన వాళ్ళకిలాగే టాబ్లెట్స్ ఇస్తాం. సెకండ్ డే నుంచి స్టార్ట్ చేసి. ఓకే. ఎవరికి? ఫీమేల్ పార్ట్నర్‌కి. సో, ఈ ట్రీట్మెంట్ ఎలాగా వెళ్తుందో మనము స్కాన్‌లో చూసుకుంటాం. హ్మ్. ఓ 10థ్ డే నుంచి వాళ్ళని పిలుస్తాం మళ్ళీ. ఈ స్కాన్‌లో ఏంటంటే ఎగ్ తయారవుతుందా లేదా అనేది మానిటర్ చేసుకుంటాం. మానిటర్ చేసుకున్న తర్వాత ఒక మంచి సైజ్ వచ్చిన తర్వాత అంటే మనకి ఎగ్ స్కాన్‌లో కనిపించదు. అదొక చిన్న బబుల్ లాగా ఉంటది. దాంట్లో ఎగ్ ఉంటదనమాట. దాన్ని మనం ఫాలికల్ అంటాం. ఈ ఫాలికల్‌ని మనం స్కాన్‌లో చూసుకుంటాం. ఫాలిక్యులర్ స్టడీ అంటాం ఈ స్కాన్‌ని. ఈ స్కాన్ ఎందుకు మనకి యూజ్‌ఫుల్ అంటే మనం పెట్టిన ట్రీట్మెంట్ మా అసలు రెస్పాండ్ ఎలా అవుతుంది బాడీ? ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి? అసలు పనిచేస్తుందా లేదా? అనేది తెలుస్తది. అది ఒక మెచ్యూర్ అయినప్పుడు అంటే ఆ ఎగ్ ఆ ఫాలికల్ మంచి సైజ్ వచ్చిన తర్వాత అది పగిలి ఎగ్ రిలీజ్ అవుతది. ఇది నేను స్కాన్ చేసుకోకపోతే నాకు తెలీదు. ఎప్పుడు ఆళ్ళకి ఎప్పుడు చెప్పను నేను. మీ టైం ఇది. మీ ఎగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని. స్కాన్ చూడడం వల్ల నాకు ఏ సైజ్ మంచి టైం వచ్చాక అది పగలడానికి ఇంజెక్షన్ చెప్పి వాళ్ళకి చెప్తాం. అమ్మ నౌ ఎగ్ రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి. సో, ఇది మీ పీక్ టైం. సో, ఇప్పుడు మీ హస్బెండ్ మీరు కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి అని చెప్తాం. ఇదేంటి ట్రీట్మెంట్ ఇస్తూనే మనము టైమ్డ్ ఇంటర్‌కోర్స్ టైం చెప్తాం. మనమేం ప్రొసీజర్ చేయట్లా. ఈ ఐయుఐ అంటే ఏంటంటే, ఇదే టైంకి ఇంజెక్షన్ ఇస్తాం. ఎగ్ రిలీజ్ అవుతుందని మనకు తెలుసు. ఎందుకంటే మనం స్కాన్‌లో చూసుకుంటున్నాం. ఇదే టైంకి వాళ్ళు కలవరు. మనమే స్పెర్మ్స్‌ని వాష్ చేసి యూట్రస్‌లోకి పంపిస్తాం. అర్థమైందా? ఇది ఐయుఐ అంటాం. సో, దీనివలన ఏంటంటే మనం నార్మల్‌గా స్పెర్మ్స్‌ని పంపించం. హస్బెండ్ స్పెర్మ్స్‌ని ఆ టైంకి కలెక్ట్ చేసి, దాన్ని వాష్ చేసి, దాన్ని ప్రాసెస్ చేసి అప్పుడు పెడతాం. దీనివలన ఈ ప్రాసెస్‌లో ఏమవుతదంటే హెల్తీ స్పెర్మ్స్ అన్నీ సెపరేట్ అవుతాయి. ఆరోగ్యంగా ఉన్నవి, బాగా కదిలేవి ఇవన్నీ సెపరేట్ అవుతాయన్నమాట. సో, మనం ఆ హెల్తీ స్పెర్మ్స్ ఆ పార్ట్ తీసుకొని మనము యూట్రస్‌లో ఎగ్ రిలీజ్ అయ్యే టైం చూసుకొని స్పెర్మ్స్‌ని యూట్రస్‌లోకి పంపిస్తున్నాం. సో, దీనివల్ల నార్మల్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతది కదా! ఎంత పెరుగుతది? న్యాచురల్ కంటే కొంచెం బెటర్‌గా ఉంటది. ఓకే. ఎందుకంటే సెర్విక్స్ అని ఉంటది. గర్భసంచి ముఖద్వారం. ఇప్పుడు నార్మల్‌గా కలిసినప్పుడు స్పెర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అవుతాయి. అక్కడి నుంచి సెర్విక్స్, యూట్రస్, ట్యూబ్స్‌లో కలవాలి. ఎంత దారి ప్రయాణం చేయాలి స్పెర్మ్స్. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆరోగ్యంగా ఉన్నాం. సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకొని చేస్తున్నాము. తర్వాత ఈ దారులన్నీ దాటుకొని ట్యూబ్‌కి దగ్గరగా స్పెర్మ్స్‌ని రిలీజ్ చేస్తున్నాం. సో, దానివలన కొంచెం వెళ్ళి మంచిగా వెళ్ళడానికి కొంచెం న్యాచురల్ కంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఐయుఐ సింపుల్ ప్రొసీజర్ అంత ఎక్స్‌పెన్సివ్ ఏమి ఉండదు. థౌసండ్స్‌లో ఉంటది. ఓకే. సో, కానీ దీనికి ట్యూబ్ ఓపెన్ ఉండాలి. ఇప్పుడు న్యాచురల్‌గా మీకు తెలిసే ఉంటది. ఎగ్, స్పెర్మ్ ట్యూబ్‌లో కలుస్తాయి. ట్యూబ్‌లోనే కదా ఎగ్, స్పెర్మ్ అవునవును. కలిసేది. యెస్. యెస్. సో, ఇప్పుడు మనం ట్యూబ్‌నేం చేయట్లే. ఎగ్‌నేం బయటికి తీయట్లేదు. ఎగ్ అక్కడే రిలీజ్ అవుతుంది. ఎగ్ ట్యూబ్‌లోకే వస్తది. మీరు ట్యూబ్‌లోకి స్పెర్మ్స్‌ని పంపిస్తున్నారు అంతే. మిగతాదంతా న్యాచురల్‌గా అందరిలో న్యాచురల్‌గా ఎలా జరుగుతదో అలాగే జరుగుతది. సో, ఇది సింపుల్. ఇది మీరన్న ఐయుఐ ప్రొసీజర్. ఐవీఎఫ్‌లో ఏం చేస్తున్నాము? ఇలాగే ఇంజెక్షన్స్ కానీ ఎక్కువ ఇంజెక్షన్స్ వాళ్ళకి అవసరం పడతాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు సింపుల్ ట్రీట్మెంట్ ఉందనుకోండి. దాంట్లో ఇప్పుడు వాళ్ళకి ఆహ్, ఒక మంత్‌కి ఒక 10 ఎగ్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ నేను సింపుల్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు నాకు అన్ని ఎగ్స్ ఒద్దు. నాకు ఒకటో, రెండో చాలు. సో, అప్పుడు నేను సింపుల్‌గానే ట్రీట్మెంట్ పెడతా. కానీ ఐవీఎఫ్ అనుకోండి మాక్సిమం మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ కావాలి. వాళ్ళకేంటి సెకండ్ డే నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సేమ్ స్కాన్‌లో అన్నీ మానిటర్ చేసుకుంటారు. సో, 10 ఎగ్స్ రెడీగా ఉన్నాయి మెచ్యూర్ అవ్వడానికి.
సో అవేం చేస్తారు, ఒక ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ అన్నీ బయటకు తీసేస్తారు. సో ఇప్పుడు ఎగ్స్ బయటకు వచ్చేసాయి, అవునా? సో ఈ ఎగ్స్ని స్పర్మ్స్ బయట కలుస్తాయి ల్యాబ్లో. అంటే ట్యూబ్లో కలిసేది సేమ్ అదే వాతావరణం మనం ల్యాబ్లో క్రియేట్ చేసి మనం బయట ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఏదైతే ట్యూబ్లో తయారవుతుందో అది ల్యాబ్లో తయారవుతుంది. ఎంబ్రియో పిండం బయట తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, 10 ఎంబ్రియోస్ వస్తాయి, అంతే కదా. కానీ నెక్స్ట్ డేకి 10 బాగోకపోవచ్చు, సరిగా తయారవ్వవు, కొన్ని హెల్దీగా ఉండవు, ఒక 2 డిస్కార్డ్ అయిపోతాయి, ఒక 8 మిగిలాయి అనుకోండి. 8 ఎంబ్రియోస్ ఉన్నాయి ఇంకా తనకి. ఇవి మనము గర్భసంచి ఇప్పుడు మనకి యూట్రస్ రెడీగా ఉంటే చాలు, అంతే కదా. సో మనం మంచి టైం చూసుకుని ఈ ఎంబ్రియోస్ మనం యూట్రస్లో పెడతాం. 10 ఉన్నాయి 8 ఉన్నాయని చెప్పి 8 పెట్టేయం కదా, 1 కానీ 2 కానీ మనము యూట్రస్లో పెడతాం. సో ఈ ఐవీఎఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 2 పెట్టినప్పుడు 2 అసలు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, ఒక ప్రెగ్నెన్సీ రావచ్చు, 2 అటాచ్ అయిపోయి ట్విన్స్ రావచ్చు, ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ట్విన్స్ వచ్చారు అనుకోండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 2 బేబీస్ చాలు, సో మిగతా ఎంబ్రియోస్ని డిస్కార్డ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు ఎలా చేయాలి అని. ఇప్పుడు వాళ్ళకి ఒక ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఈ 2 పెట్టినా ఒకటే ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి సెకండ్ బేబీ ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ. అప్పుడు ఏం చేస్తారు, ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తారు, మిగిలిన ఎంబ్రియోస్ని ఇయర్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, 10-15 ఇయర్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి సో సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలంటే మళ్ళీ ఇంజెక్షన్స్ చేయించుకుని ఇంత అక్కర్లా. అప్పుడు వాళ్ళ ఎగ్స్ పోయినా పర్వాలే, వాళ్ళకి యూట్రస్ మంచిగా ఉంటే చాలు. ఇప్పుడు దాచిపెట్టిన ఎంబ్రియోస్ని మళ్ళీ మనకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఫెయిల్ అయింది అనుకుందాం, 2 పెట్టాము, ప్రెగ్నెన్సీ నెగిటివ్, 2 ఇంప్లాంట్ అవ్వలే, సెకండ్ సైకిల్ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్. సో ఎన్ని మంచిగా ఎంబ్రియోస్ వస్తే అంత ఇది ఉంటుంది. సో మీరన్న ఐయుఐ ఇది డిఫరెంట్ కదా. అవును. ఓకే, మనం పెట్టే ఇంజెక్షన్స్ చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఇందులో 1-2 ఇంజెక్షన్స్ పెడితే ఈ ఐవీఎఫ్లో ఒక 8-10 ఇలా ఇంజెక్షన్స్ పెట్టాల్సి రావచ్చు. ఒక్కొక్క ఇంజెక్షనే 4000 అలా ఉంటుంది. అండ్ మళ్ళీ మనము ఎగ్స్ని బయటకు తీసే ప్రొసీజర్ ఒక చిన్న సర్జరీ లాగా, సర్జరీ అంటే మత్తిచ్చి చిన్న ప్రొసీజర్, సర్జరీ అనలేము, మళ్ళీ దాన్ని బయటకు తీయడానికి మత్తిచ్చి థియేటర్లో చేసే ఒక ప్రొసీజర్. ఓకే, మళ్ళీ ఆ వాతావరణాన్ని బయట క్రియేట్ చేయడం అంటే ల్యాబ్లో, నార్మల్గా ల్యాబ్ కాదు, ఐవీఎఫ్ ల్యాబ్స్ వేరే ఉంటాయి. దానికి ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి ఆ మీడియా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ అది చూసుకుని ఎంబ్రియోస్ని మళ్ళీ పెట్టడం, సో ఈ ప్రొసీజర్ అంతటికి డెఫినెట్లీ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఛాన్సెస్ బాగుంటాయి కదా, అన్నీ మనం చూసుకునే పెట్టవచ్చు, ఏది హెల్తీగా ఎంబ్రియో ఉంది, ఏది అన్నీ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టడం వలన ఛాన్సెస్ బాగుంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఎన్ని ఎగ్స్ వచ్చాయో దాన్ని బట్టి. ఇప్పుడు ఎవరికైతే, ఇప్పుడు నేను మీకు ఏజ్ చెప్పాను, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎగ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను 10 ఎగ్స్ చెప్పాను కాబట్టి ఇంత ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. మనకి రావడమే 3-4 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, అందులోనూ ఇంకొకటి బాగోకపోవచ్చు, నెక్స్ట్ 3 ఉంటాయి. సో దే కాంట్ టేక్ మోర్ ఛాన్సెస్. అయితే లక్, లేదంటే మళ్ళీ మొత్తం ప్రాసెస్ రిపీట్ చేయాలి కదా, లేదంటే నెక్స్ట్ ఇంకొక సైకిల్ చూసుకోవచ్చు. సో ఇది దీనివల్ల కాస్ట్ వేరియేషన్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి. అలాగని అందరికీ ఐవీఎఫ్ చేయక్కర్లేదు, చెప్పాను కదా, కొంతమందికి ఓన్లీ సింపుల్ కౌన్సిలింగే సరిపోతుంది, కొంతమందికి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. ఎవరికైతే ఈ మిగతా ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవుతాయో, 2 ట్యూబ్స్లోని బ్లాక్ ఉందనుకోండి, కొంతమందికి 2 ట్యూబ్స్ బ్లాక్, మరి మామూలు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం, నార్మల్ ట్రీట్మెంట్. ఈవెన్ ఐయుఐకి కూడా ట్యూబ్ బాగుండాలి, ఎందుకంటే ట్యూబ్లోనే కలుస్తాయి. ట్యూబే లేదు, బ్లాక్ ఉంది అంటే అతుకులు ఉండిపోయాయి. కరెంట్ అప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే, ఐవీఎఫ్కి మనకి ట్యూబ్స్ ఉండాలని అవసరం లేదు, ఎందుకంటే ట్యూబ్లో అయ్యేది మనకి బయట జరుగుతుంది కాబట్టి ట్యూబ్స్ అవసరం లేదు కదా. సో అలాంటి వాళ్ళకి కొన్ని కేసెస్లో ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఐవీఎఫ్ ఫ్రీజింగ్ అనేవి ఎక్కువ వింటున్నాం మ్యామ్. అసలు మెయిన్ ఏంటి మ్యామ్ అది? ఎగ్ ఫ్రీజింగ్ అండి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు మీకు ఏజ్ కాన్సెప్ట్ చెప్పాను కదా నేను, ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇలా ఎవరైనా కెరీర్ ఓరియంటెడ్గా వాళ్ళు ఏమనుకుంటారు, 30-35 వచ్చింది కానీ వాళ్ళకి పెళ్ళి పిల్లలు వద్దు అప్పుడు, ఓకే, వాళ్ళు తర్వాత ఎప్పుడో కనాలనుకుంటున్నారు, కానీ అప్పటి వరకు ఎగ్స్ ఉండవు కదా. మరి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ లాగే సేమ్
ఇంజెక్షన్స్ ఇచ్చుకుని ఎగ్స్ తయారవుతాయి కదా, అవన్నీ తీసి దాచిపెట్టుకుంటారు, అవన్నీ ఫ్రీజ్ చేసి ఉంచుకుంటారు. ఓకే. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటున్నారో 40 ఇయర్స్కో ఎప్పుడు కావాలనుకుంటున్నారో అప్పుడు ఈ ఫ్రీజ్ అయిన ఎగ్స్ని మళ్ళీ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో కింద చేసుకుని అప్పుడు దే కెన్ గెట్ ప్రెగ్నెంట్. ఇప్పుడు నార్మల్గా 40-45 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వలేరు కదా న్యాచురల్గా. సో ఈ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుగానే వాళ్ళు దాచిపెట్టుకోవచ్చు. సెలబ్రిటీస్ అని కాదు, ఇలాంటి ఆప్షన్ మనం ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అదే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉండి కూడా ఇద్దరు కలిపి, అంటే దే ఆర్ కపుల్ కానీ ఇద్దరు కూడా ప్రెగ్నెన్సీ లేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాం. అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ లాగే మొత్తం చేసేసి ఎంబ్రియోని వెంటనే యూట్రస్లో పెట్టరు, ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు రెడీ అవుతారో ప్రెగ్నెన్సీకి అప్పుడు ఎంబ్రియోని యూట్రస్లో పెట్టుకుంటారు. మనకి 45 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎప్పుడు ఓవరీ అన్ని ఎగ్స్ ఎంబ్రియోస్ రెడీగా ఉన్నప్పుడు యూట్రస్ బాగుంటే చాలు కదా. ఇంకా అలా న్యాచురల్గా అయితే 45 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ అంత ఈజీగా రాదు కదా. అండ్ ఇవి ఇలాంటి పర్పస్కే కాకుండా ఎవరికైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి మనకి ఎగ్స్ మీద ప్రభావం ఉంటుంది. ఎగ్స్ కొంచెం క్వాలిటీ తగ్గిపోవచ్చు, నెంబర్ తగ్గిపోవచ్చు. ఇలాంటి కొన్ని రకాల కేసెస్, సివియర్ ఎండోమెట్రియోసిస్ కేసెస్, వాళ్ళకి ఏమైనా సర్జరీ చేస్తే ఎగ్స్ పోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ పరంగా ముందు ఇష్యూస్ లేకుండా ఇలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఆ ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకి నిజంగా ఎఫెక్ట్ అయినా వాళ్ళ ఎగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. యా మ్యామ్. అదే ఇప్పుడు ఒకవేళ కానీ 45 ఇయర్స్ అబోవ్ పర్సన్ కానీ ఫ్రీజ్ అయిన ఎంబ్రియో తన ప్రెగ్నెన్సీ అయింది అనుకోండి, వచ్చే బేబీ అయితే హెల్తీగా అయితే ఉంటాడు కదా పక్కగా. ఎందుకు ఉండరు? ఇప్పుడు మనము యంగ్ ఏజ్లోనే తీస్తున్నాం, సో క్వాలిటీ ఎగ్సే మనం తీసుకుని దాచిపెడుతున్నాం. ఫ్రీజ్ అంటే ఏంటంటే ఏ ఏజ్లో దాని ఏజ్ ఎంత ఉందో అక్కడ అది ఫ్రీజ్ అయిపోయినట్టు, దాని ఏజ్ పెరిగిపోదు. ఇంకా మనం 10 ఇయర్స్ తర్వాత మనం దాన్ని బేబీ లాగా చేసినా అది ఆ ముందు 10 ఇయర్స్ కింద బేబీ క్వాలిటీయే ఉంటుంది, గుడ్ క్వాలిటీనే ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ వలన బేబీకి రిస్క్ అలాంటిది ఎందుకు వస్తుంది అంటే మదర్ వలన రావచ్చు. అంటే మదర్స్ ఏజ్ వలన ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావచ్చు కదా బేబీకి. అంటే ఈ ప్రాసెస్ వలన ఏమీ ఇబ్బంది ఉండదు, అంటే బేబీలో డిఫెక్ట్స్ దీనివల్ల రావు. కానీ మదర్కి ఇప్పుడు 45 ఇయర్స్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఏజ్ రిలేటెడ్గా బీపీ రావచ్చు, ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ రావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన రిస్క్ ఉండొచ్చు బేబీకి. కానీ మనం చేసిన ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ వలన దాని వలనే అబ్నార్మల్ అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే ఆ ఏజ్లో అది ఫ్రీజ్ అయిపోయింది. ఓకే. సో మ్యామ్ అయితే ఈ సరోగసీ అంటే ఇది సపరేట్ మ్యామ్? ఇది సరోగసీ కంప్లీట్గా డిఫరెంట్ అండి. సరోగసీ అంటే అద్దె గర్భం. ఓకే. అంటే మన యుట్రస్ని మనము వేరే వాళ్ళు క్యారీ చేస్తారు ఒక బేబీని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫ్కి యూట్రస్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, యూట్రస్ బాగుంటే ఏ ఏజ్కైనా మనం ఎంబ్రియోని దాచిపెట్టి యూట్రస్లో ఇది చేయొచ్చు. కానీ ఇప్పుడు చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, యూట్రస్ నిండా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీని ఎట్లా క్యారీ చేస్తుంది? ప్రెగ్నెన్సీ చేయలేదు కదా అమ్మాయి, 9 నెలలు బేబీని చేయలేదు. అండ్ ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఈ ప్రెగ్నెన్సీ వలన తనకి రిస్క్ ఉండొచ్చు కొన్ని కేసెస్. అలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి భయపడతారు కదా. అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు మరి ఎలా ప్రెగ్నెంట్ అవుతారు? వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, వాళ్ళ ఎగ్స్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ కలిపి ఎంబ్రియోస్ రెడీ అవుతాయి. ఈ ఎంబ్రియోస్ వేరే ఇంకొక మదర్ యూట్రస్లో పెడతాం. సో తను అంటే వీళ్ళ బేబీనే జెనెటికల్లీ ఎగ్ తినదే, స్పర్మ్ వాళ్ళ హస్బెండ్దే, వీళ్ళ బేబీని ఇంకొక మదర్ క్యారీ చేస్తుంది తన యూట్రస్లో. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది చెప్పినంత ఈజీ ఉండదు, ఇప్పుడు రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ చేసేసారు. సో సరోగసీ ఈజ్ ఏ వెరీ బిగ్ టాపిక్. లీగలే కానీ అంటే కరెక్ట్గా జెన్యూన్ రీజన్స్ ఉండాలండి. ఊరికే నేను కనలేను, ఇప్పుడు అంటే జస్ట్ నా కాస్మెటిక్గా నా అందం పొద్దనో ఇంకొకటనో నేను ప్రెగ్నెంట్ కాదు అలా అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అలాంటి రూల్స్ ఇప్పుడు కొత్తగా చేంజ్ అయిన రూల్స్ బట్టి ఇప్పుడు అలాంటివి అన్నిటికీ చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు అలాంటివి అవ్వవు. ఆ రకంగా సరోగసీ కష్టం. జెన్యూన్ రీజన్ అంటే నిజంగా ఎవరికైతే యూట్రస్ క్యారీ చేయలేదు అనేవన్నీ ప్రూఫ్స్తో చాలా రూల్స్ మారాయి. అంటే యాక్చువల్లీ ఇంకా డీప్గా వెళ్తే చాలా మాట్లాడాలి, బట్ ఓవరాల్గా సరోగసీ అంటే ఇది.
మ్యామ్ ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ అంటున్నారు కదా! సో, ఫీమేల్స్‌లో చూస్తే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువవుతుంది. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌ని అసల సెల్ఫ్ ఎగ్జామిన్ చేయాలంటే ఎలా మ్యామ్? ఐ మీన్ ఒక ఇండివిడ్యుయల్‌గా వాళ్ళంతట వారు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వచ్చింది, ఏంటని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి మ్యామ్? బ్రెస్ట్ క్యాన్సర్ మన ఇండియాలో ఆడవాళ్ళకొచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్. అండ్ ఓపిక కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటారు. బ్రెస్ట్‌లో చిన్న గడ్డ తగలగానే అది క్యాన్సర్ ఏమోనని భయపడుతూ వస్తూ ఉంటారు కామన్. సో, ఇలా వచ్చే గడ్డల్లో 90% క్యాన్సర్ గడ్డలు కాదు. అలాగని మనం ప్రతిదాన్ని ఇగ్నోర్ చేయలేము. బికాజ్ మనకి కామన్ క్యాన్సర్ కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి అది వెళ్ళితే వాళ్ళు దానికి అవసరమైన టెస్ట్ చేసి అది నార్మలా క్యాన్సరా అనేది డిటెక్ట్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ముందుగానే డిటెక్ట్ చేయగలిగే ఒక ప్రొసీజర్. లైక్ ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయో వాళ్ళకి మనము ఎవ్రీ సెవెంత్ డే అంటే మీ పీరియడ్ అయిపోయిన తర్వాత సెవెంత్ ఆర్ ఎయిత్ డే ఆ టైంకి యూజువల్లీ బ్రెస్ట్ కొంచెం సెటిల్ అవుతాయి. లైక్ చాలామంది పీరియడ్స్‌కి ముందు పెయిన్ అని, చిన్న లంప్స్ లాగా తగులుతున్నాయి ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా! సో, ఆ టైంలో మనం ఎగ్జామిన్ చేయడం వల్ల ఏదో లంప్ ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తా ఉంటది. సో, ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ అన్నీ కొంచెం సెట్ అవుతాయి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి. సో, ఎవ్రీ మంత్ ఒక సెవెంత్ డే, ఎయిత్ డే ఆ టైంకి మిర్రర్ ముందు కూర్చొని ఒకసారి జస్ట్ ఎగ్జామిన్ చూడడం వరకు. అంటే 2 బ్రెస్ట్స్ ఈక్వల్‌గానే ఉన్నాయా? ఏమైనా చేంజ్ ఉందా? ఏమైనా కలర్ చేంజ్ ఉందా? స్వెల్లింగ్ లాగా ఏమైనా ఉందా? డింప్లింగ్ ఏమైనా ఉందా? నిప్పుల్స్ కరెక్ట్‌గానే ఉన్నాయా? సో, ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక చేయి పైకి పెట్టి ఇంకొక చేత్తో మీ ఆర్మ్ పిట్ నుంచి అండ్ ఫుల్ బ్రెస్ట్ అంతా ఎగ్జామిన్ చేసుకోవడం. అదర్ హ్యాండ్ పెట్టుకొని ఇంకొక అపోజిట్ హ్యాండ్‌తో ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ చేయడం కూడా 3 ఫింగర్స్ పల్ప్ ఆఫ్ ఫింగర్స్‌తో మనం చేయాలి. ఇట్లా ఇలాంటి ఎగ్జామినేషన్ చేయకూడదు. ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ చేసుకొని ఏమైనా చిన్న లంప్ లాగా డిటెక్ట్ అయినా కూడా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు ఎవ్రీ 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి వుమెన్‌కి కూడా మ్యామోగ్రామ్ చేసుకుంటే బెటర్ అని మేము సజెస్ట్ చేస్తున్నాం. సో, ఈ మ్యామోగ్రామ్ ఏంటంటే మనకి చేతికి తగలని ఇలాంటి లంప్స్ కూడా మనకి మ్యామోగ్రామ్‌లో డిటెక్ట్ అవుతాయి. సో, ఎప్పుడు కూడా ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా! ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బెటర్‌గా క్యూర్ ఉంటుంది. ఛాలెంజింగ్ డిసీజ్ ఏదైనా ఉందనంటే అది క్యాన్సర్ మ్యామ్. ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్, క్యాన్సర్ అని ఉంటున్నారు. అసలు క్యాన్సర్ ఎన్ని రకాలుంది మ్యామ్? ఉన్నాయి కదా! ఎక్కడ ఆర్గాన్ ఉంటే దానికో క్యాన్సర్ వస్తది. ఓకే. సర్వైకల్ క్యాన్సర్. సెర్విక్స్ అంటే యూట్రస్ ముఖద్వారం అన్నమాట. యూట్రస్‌కి ఓపెనింగ్ సెర్విక్స్. గర్భసంచి ముఖద్వారం. దానికొచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మనకొచ్చే సెకండ్ కామన్ క్యాన్సర్. ఇదేంటంటే హెచ్‌పివి అనే ఒక వైరస్ ఉంటది. ఆ వైరస్ వలన బాడీలోకి వస్తది. యూజువల్లీ సెక్షువల్ యాక్టివిటీ ద్వారా బాడీలోకి వైరస్ ఎంటర్ అవుతది. సో, చాలామంది వుమెన్‌కి ఈ హెచ్‌పివి వైరస్ అనేది బాడీలో ఉంటుంది. ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత. కానీ ఇలా వచ్చినోళ్ళందరికీ క్యాన్సర్స్ రావు కదా! హ్మ్. సో, ఇది ఎంటర్ అయిన తర్వాత మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్, మన కొంచెం హెరిడిటరీ ఆర్ కొన్ని ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్, హైజీన్ ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వలన పెర్సిస్టెంట్‌గా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ కాస్త కొన్ని ఇయర్స్‌లో క్యాన్సర్ కింద మారే ఛాన్స్ ఉంటది. ఎంత టైం ఇస్తదంటే 10, 15 ఇయర్స్ కూడా తీసుకుంటది. సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి. ఒక గడ్డ తగిలింది మీకు బ్రెస్ట్‌లో. అది క్యాన్సరా? నాట్ క్యాన్సరా? అంతే. మనకింకా ఛాన్స్ లేదు. ముందు స్టేజ్ డిటెక్ట్ చేయగలిగేలాగా ఉండదు. క్యాన్సర్, నాట్ క్యాన్సర్. కానీ మనకి సర్వైకల్ క్యాన్సర్ ఏంటి? క్యాన్సర్ ముందున్న స్టేజెస్ కూడా బికాజ్ చాలా టైం ఇస్తది. ముందు స్టేజెస్ కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో, దానికి మనం డిటెక్ట్ చేయడానికి పాప్ స్మియర్. ఇంత టైం ఇస్తున్నప్పుడు మనం ఏదో స్టేజ్‌లో దాన్ని కనిపెడితే ఇట్స్ గుడ్ గదా! మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం రాకుండా. సో, దానికి పాప్ స్మియర్. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ అని కాదు. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన 1 ఇయర్ తర్వాత నుంచి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇది సింపుల్ ఓపీడీలో చేస్తారు. అనస్థీషియా అక్కర్లేదు. నార్మల్ ఒక చిన్న ఎగ్జామినేషన్. లోపల నుంచి ఎగ్జామిన్ చేస్తాం. సెర్విక్స్ దగ్గర ఒక చిన్న బ్రష్‌తో ఎగ్జామిన్ చేసి గ్లాస్ స్లైడ్ మీద పెట్టి అది ఎగ్జామినేషన్‌కి పంపిస్తాం. వాళ్ళేంటంటే మైక్రోస్కోప్‌లో చూసి సెల్స్ ఎలా ఉన్నాయి? హెల్తీగా ఉన్నాయా? ఇన్ఫెక్షన్ ఉందా? ముందు వదిలేస్తే క్యాన్సర్ అయిపోయే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని మనకి రిపోర్ట్ ఇస్తారు. ఈ పాప్ స్మియర్ టెస్ట్‌లో. సో, ఈ టెస్ట్‌లో మనకేమైనా డౌట్‌ఫుల్‌గా ఉన్నదనుకోండి,
కొంచెం కన్ఫర్మ్‌కి బయోప్సీ చేయించుకొని రిస్క్ ఉంది అనుకుంటే దెన్ వీ కెన్ అక్కడే ఎండ్ చేసేయొచ్చు. అంతవరకు ఎందుకు వెయిట్ చేయడం? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే. నార్మల్ వచ్చిందనుకోండి 3 ఇయర్స్‌కి ఒకసారి చేయించుకుంటే సరిపోతది. హ్మ్. అట్లా. సో, ఈ పాప్స్మియర్ గురించి కొంతమందికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటది. మీకు వుమెన్స్ ప్యాకేజ్ ఉంటది కదా! లైక్ హెల్త్ ప్యాకేజ్‌లో చాలా టెస్ట్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఇందులో వుమెన్‌కి పాప్స్మియర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా. ఓకే. అంటే అంత ఇంపార్టెంట్ అది. అండ్ ఇంకోటేంటి పాప్స్మియర్ ఏదో కంప్లెయింట్ ఉంటేనే చేయరు. ఊరికే ఓన్లీ పాప్స్మియర్ చేయించుకోవడానికి కూడా చాలామందొస్తారు. అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు కంప్లెయింట్ ఉండక్కర్లా. కంప్లెయింట్ లేకుండా కూడా వచ్చి పాప్స్మియర్ చేయించుకోవడం చాలా మంచి అది హ్యాబిట్. ఎర్లీగా ఏమాత్రం ఏమన్నా చేంజెస్ ఉన్నా మనం ఈజీగా ముందే జాగ్రత్త పడొచ్చు. హుహు. ఇవి పాప్స్మియర్. ఇంకోటేంటంటే క్యాన్సర్‌లో కూడానా వ్యాక్సినేషన్ అనేది వచ్చిందంటున్నారు. ఆ వ్యాక్సినేషన్ ఏంటి మ్యామ్? నార్మల్‌గా ఆ వ్యాక్సినేషన్ ఏస్తే ఆ క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోతుందా? క్యాన్సర్‌కి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ కాదు గానీ, సర్వైకల్ క్యాన్సర్‌కి మాత్రం హెచ్‌పివి వ్యాక్సినేషన్ అని ఉంది. మనకి హెచ్‌పివి వైరస్ వల్లనే కదా వస్తుంది. సో, దానికే హెచ్‌పివి వ్యాక్సిన్ అనే అంటాం ఇది. సో, ఇది ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఇస్తామంటే 9-14 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంత యంగ్ ఏజ్ అంటే, మనకి యంగ్ ఏజ్‌లో వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా అది చాలా బాగా అంటే చాలా ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువుంటది. సో, చాలా బాగా పనిచేస్తాయి ఎర్లీగా ఇస్తే. ఇంకోటేంటంటే మీకు చెప్పాను హెచ్‌పివి వైరస్ త్రూ సెక్షువల్ యాక్టివిటీ బాడీలోకి ఎంటర్ అవుతదని. సో, మనకి ఎంత ఎర్లీగా అంటే వైరస్ బాడీలోకి ఎళ్ళక ముందే మనం గనక వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే అది ఇంకా బాగా ప్రొటెక్షన్ ఇస్తది. సో, 9-14 ఇయర్స్ వాళ్ళకైతే 2 డోసెస్ సరిపోతాయి. హ్మ్. 3 డోసెస్ 14 ఇయర్స్ తర్వాత నుంచి 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒక రకం అయితే 45 ఇయర్స్ ఏజ్ వరకు ఇస్తారు. ఒక వ్యాక్సిన్ 26 ఇయర్స్ ఏజ్ వరకు. ఓకే. సో, 15 ఇయర్స్ తర్వాత ఎవరైనా కూడా 3 డోసెస్ తీసుకోవాలి. దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. చాలామంది మంచిగా వచ్చి వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసారా ఒకప్పుడు ఎప్పుడో పోలియో అంటే ఎలా ఉండేది? అది చాలా డేంజరస్ డిసీజ్ కదా! ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ ఇవన్నీ రావడం వల్ల ఇప్పుడు ఎంతమంది పోలియో మనం చూస్తున్నాము. అవును. సో, తగ్గిపోయింది. అలాగా ఇప్పటి నుంచి మనము ఈ వ్యాక్సిన్స్ ఇచ్చి ఆ జనరేషన్‌ని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఇంకా కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఎప్పుడో సర్వైకల్ క్యాన్సర్ అని ఒకటి ఉండేదంట అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. సో, ఓకే. తొందరగా సర్వైకల్ ఫ్రీ మనకి కావాలి. ఓకే. సో, దానికోసం ఇప్పుడు ఎక్కువగా మనం ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో, అండ్ ఇంకొకటేంటంటే హెచ్‌పివి వైరస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇట్స్ ఆల్సో ఫర్ బాయ్స్. ఎందుకంటే ఈ వైరస్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేయదు. వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్, మగవాళ్ళలో అయితే పెనైల్ క్యాన్సర్ వీటన్నిటికి కూడా ఈ వైరస్. ఓకే. సో, మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని స్ట్రెయిన్స్ బట్టి దీంట్లో రకాలుంటాయి. చాలా స్ట్రెయిన్స్ అంటే ఒక వైరస్ అంటే హెచ్‌పివి అంటే ఒకటే కాదు. దాంట్లో రకాలుంటాయి కొన్ని. 6, 11, 13, 18, 31 అట్లా. సో, ఎన్ని స్ట్రెయిన్స్ మనం వ్యాక్సిన్‌లో కవర్ చేస్తే ఆ వ్యాక్సిన్ పేరు అట్లా ఉంటది. 4, 9 అలా. 9 అన్నామనుకోండి అది 9 కైండ్స్ ఆఫ్ వైరసెస్‌ని కవర్ చేస్తది. అంటే చాలా రకాల క్యాన్సర్స్‌ని ప్రొటెక్ట్ చేస్తదనమాట. అండ్ ఇది 4 కైండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్. ఓకే. సో, ఇది 26 ఇయర్స్ ఏజ్ వరకు ఏదైతే కామన్‌గా ఇచ్చే వ్యాక్సిన్ ఉందో అది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి కూడా ఇస్తాం. హెచ్‌పివి వ్యాక్సిన్. ఓకే. సో, మ్యామ్ మొనోపాస్ అని చెప్పేసి చాలామంది అంటుంటారు కదా! అసలేంటి మ్యామ్ ఎగ్జాక్ట్‌లీ అది? యాక్చువల్లీ మెనోపాజ్ ఏంటంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఓకే. సో, మీకు ముందు చెప్పినట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎగ్స్ అనేవి అలా తగ్గిపోతూ ఉంటాయి. హుహు. ఓవరీలో ఎగ్స్ ఉంటాయి. అవి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ వలన మనకి పీరియడ్స్ వస్తా ఉంటాయి. సో, ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత ఈ ఎగ్స్ ఉండవు. అంటే ఎగ్‌లో రిజర్వ్ ఉండదు. హార్మోన్స్ తగ్గిపోతాయి. సో, దాని వలన నెమ్మదిగా పీరియడ్స్ రావడం కూడా ఆగిపోతది. పీరియడ్స్ రావడం అయిపోయాక ప్రెగ్నెన్సీ రాదు. హ్మ్. అంతే కదా! ఎందుకంటే వాళ్ళకి ఎగ్స్ లేవు. అందుకే మెనోపాజ్ వచ్చింది. సో, అలాగని ఒక 3, 4 మంత్స్ పీరియడ్స్ రాకపోగానే మేడం నాకు మెనోపాజ్ వచ్చేసింది అని అనుకోలేం. 1 ఇయర్ పాటు 12 మంత్స్ కంటిన్యూయస్‌గా పీరియడ్స్ రాకపోతే అప్పుడు మనం మెనోపాజ్ వచ్చింది అంటాం. ఓకేనా? సో, 3, 4 మంత్స్ అంటే కాదు. మేబీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 1 ఇయర్ చూసుకోండి. అండ్ ఇంకోటి మన ఇండియాలో 45-55 ఇయర్స్ ఈ టైంలో ఎప్పుడైనా పీరియడ్స్ ఆగిపోవచ్చు. మన ఇండియాలో ఈ రేంజ్ అనమాట. అండ్ ఒక్కసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత
కొంచెం కూడా బ్లీడింగ్ కనిపించకూడదు. ఓహ్! పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. ఓకేనా? ఎందుకంటే 45 ఇయర్స్ తర్వాత ఎవరికైనా హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, అంటే మెనోపాజ్ అని కాదు, ఎవరికైనా వేరే కారణాల వల్లైనా హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, ఇలాగే మెనోపాజ్ వచ్చేసిన తర్వాత హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, సో వీళ్ళకి యూట్రైన్ క్యాన్సర్ ఉండే ఉండొచ్చు. అలాగని ఇలా అయినోళ్ళందరికీ క్యాన్సర్ అని కాదు. కానీ క్యాన్సర్ లేదు అనేది మనం క్లారిటీ కావాలి కదా! అవును. సో ఇలాంటి వాళ్ళకి మనం స్కాన్ అది అడ్వైస్ చేసి, స్కాన్‌లో లోపల పొర ఏమైనా మనకు కొంచెం థిక్‌గా ఉంటే మనం అక్కడి నుంచి బయోప్సీ తీస్తాం. డీఎన్సీ అంటాము. డైలటేషన్ అండ్ క్యూరటాజ్. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు మీకు ఆ పొర ఎంతుంది అని స్కాన్‌లో ఇస్తారు. కానీ దేని వలన అంత థిక్ అయింది అనేది మనకి స్కాన్‌లో ఇవ్వరు. దాన్ని మెజర్ చేసి ఇంత ఒక 6 ఎంఎం, 10 ఎంఎం అని ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం, చిన్న డీఎన్సీ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్. ఒక చిన్న ఎనస్థీషియా ఇచ్చి ఒక 15-20 మినిట్స్‌లో ఒక డే కేర్ ప్రొసీజర్ అనమాట. దాంట్లో ఏంటి, యూట్రస్‌లోకి ఒక చిన్న క్యురెట్ పంపించి క్రేప్ చేస్తాం అంతే. జస్ట్ చిన్న టిష్యూ. బయోప్సీ అంటే మొక్క తీసేస్తాము, పీస్ తీసేస్తాము. సర్జరీలోకి రాదు. ఒక చిన్న టెస్ట్ అనమాట. లోపల నుంచి ఈ ఎండోమెట్రియంని చిన్నది తీసి దాన్ని మనం బయోప్సీకి పంపిస్తాం. వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అనేది మనకి వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి క్యాన్సర్, ఎందుకంటే ఉండకపోవచ్చు క్యాన్సర్, కానీ ఉన్నవి మనం ఇగ్నోర్ చేసి వదిలేయలేం కదా! అవును. ఒకళ్ళు క్యాన్సర్ అని తెలిస్తే జాగ్రత్త పడాలి కదా! వదిలేయలేం కదా! సో ఇలాంటి వాళ్ళకి డీఎన్సీ అడ్వైస్ చేస్తాం. ఎవరికైతే హెవీగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి, మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి. అంటే డీఎన్సీ అని కాదు, ఎండోమెట్రియల్ బయోప్సీ అనమాట. మ్యామ్ మెనోపాజ్ టైంలో చాలా చేంజెస్ జరుగుతాయి అంటారు. అసలు ఆ సింప్టమ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయడం మ్యామ్? ఐ మీన్ ఒకవేళ తెలియని వాళ్ళకి మెనోపాజ్ అంటే ఏంటో అది కూడా చెప్పండి మ్యామ్. ఇప్పుడు నేను 45-55 ఇయర్స్ అని చెప్పాను కదా! ఇది స్టార్ట్ అవ్వడానికి ఒక 5 ఇయర్స్ ముందు నుంచి కూడా చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి కాబట్టి కొన్ని చేంజెస్ వస్తా ఉంటాయి. ఇప్పుడు లైక్ మూడ్ స్వింగ్స్, తొందరగా ఇరిటేట్ అయిపోవడం. ఓకే. అంటే ఆ ఏజ్‌కి వస్తున్నప్పుడు కొంతమందికి బ్లీడింగ్ కొంచెం అబ్నార్మల్‌గా ఉంటది. అంటే సడెన్‌గా ఇలా 1 ఇయర్ ఆగిపోదు కదండీ ఎవరికీ. అవును. కొంచెం కొంతమందికి అలాగని అన్నీ ఇలాగే అని సరిపెట్టుకోకూడదు. కొంతమందికి ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్‌గా పీరియడ్స్ రావడం, లేట్ అవ్వడం, హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఇలా అవుతూ నెమ్మదిగా ఆగిపోతాయి. కొంతమందికి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ ఈ మూడ్ స్వింగ్స్ రావడం, సడెన్‌గా గుండె దడగా అనిపించడం, స్వెటింగ్స్, నైట్ టైమ్ స్వెటింగ్ ఎక్కువగా వచ్చేయడం, వెజైనల్ డ్రైనెస్. సో ఇలాగా చాలా రకాలుగా ప్రెజెంట్ అవుతా ఉంటారు మనకి ఆ ఏజ్ గ్రూప్‌లోకి వస్తారు. హాట్ ఫ్లషెస్ అంటాం. వేడి ఆవిర్లు వచ్చేస్తున్నట్టు అనిపించడం. సో ఇవన్నీ అనమాట. అంటే డౌట్ పడొచ్చు. మేబీ స్లోగా మెనోపాజ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతానేమో అన్నట్టు. అండ్ ఇంకోటేంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంత సివియర్‌గా ఉండవు. మెనోపాజ్ వచ్చినోళ్ళందరూ మా దగ్గరికి రారు కదా! అవును. కొంతమంది టాలరేట్ చేయగలుగుతారు. కొంతమంది కొంచెం సివియర్‌గా ఉంటది. ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోవడం వలన ఈ చేంజెస్ అన్నీ. ఇంకొకటి అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఆహ్, ఈ 45 ఈ ఏజ్ వరకు, అంటే పీరియడ్స్ అవుతున్నంత వరకు ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ అంత ఎక్కువ రావు. నోటీస్ చేశారా ఎప్పుడైనా? ఎందుకంటే హార్మోన్స్ ప్రొటెక్షన్ ఆడవాళ్ళకి. అందుకే ఈ చిన్న వయసులో హిస్టెక్టమీలు చేసుకోవద్దు. అవన్నీ ఎందుకు చెప్తారంటే మెయిన్‌గా ఓవరీస్ గురించి. ఓవరీస్ ఫంక్షనింగ్‌గా ఉన్నప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నంత వరకు ఆడవాళ్ళకి బోన్స్‌కి, హార్ట్‌కి మంచి ప్రొటెక్షన్ ఉంటది. తర్వాత ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈక్వల్ రిస్క్. సో, అందుకని మనకు మెనోపాజ్ వచ్చిన తర్వాత బోన్స్ కొంచెం వీక్ అవుతాయి. ఎందుకంటే సపోర్ట్ తగ్గిపోతుంది గదా! అప్పటి నుంచి కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమని చెప్తాం. ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతాయి. సో, కాల్షియం రెగ్యులర్‌గా తీసుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడం, ఓకే. రాగి ఇలాంటివి కాల్షియం రిచ్ ఫుడ్ అలాంటివి తీసుకోమని చెప్తాము. తర్వాత ఈ హార్ట్‌కి ప్రొటెక్షన్ తగ్గిపోద్ది. సో, కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్. కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు ఆ టైంకి. అవును. ఓకే. సో, ఇలాంటివన్నీ ఏంటంటే చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ ఆ ఏజ్‌కొచ్చాక మిగతావి ఎలాగో ఉంటాయి కదా! బీపీ, షుగరు ఇలాంటివి. ఆబ్వియస్ అండ్ ఉంటుంది. ఒక ఏజ్‌లో క్యాన్సర్ రిస్క్స్ అన్నిటికీ ఎక్కువే. యూట్రైన్ క్యాన్సర్ అనే కాదు. చాలా రకాలు. సో, మధ్యలో బ్రెస్ట్ క్యాన్సర్. అంటే టైమ్‌లీగా మనము మధ్యలో ఒక్కొక్కసారి ఒక బాడీ చెకప్ చేసుకోవడం. స్కాన్‌లో ఎలా ఉంది ఒకసారి. ఇవన్నీ ఏంటంటే బీపీ, షుగర్ ఇవన్నీ టైమ్‌లీగా చెక్ చేసుకోవడం. ఇలా పెట్టుకొని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మంచిగా మంచి ఫుడ్ తినడం హెల్తీగా, మంచిగా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, టైమ్‌లీగా ఏమైనా క్యాన్సర్‌కి సంబంధించిన టెస్ట్‌లు ఏమైనా ఉంటే చేసుకోవడం, కాల్షియం సపోర్ట్ తీసుకోవడం. ఇలా హెల్తీగా లైఫ్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అవసరమైతే డాక్టర్స్ ఏమైనా వాళ్ళ సివియారిటీ కంప్లెయింట్స్ బట్టి ఏమైనా చిన్న సప్లిమెంట్స్ సరిపోతాయా? లేకపోతే హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తదా అనేది డాక్టర్స్ దాన్ని బట్టి చెప్తారు.
థ్యాంక్ యూ మ్యామ్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చొని ఇంత నాలెడ్జ్ షేర్ చేసినందుకు. ఇంకా నెక్స్ట్ టైమ్ ఛాన్స్ ఉంటే ఇంకా థ్యాంక్ యూ మంచిగా అండి. థ్యాంక్ యూ. ప్లెజర్ మాట్లాడడానికి ఈస్ ట్రై మైన్. చేద్దాం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మ్యామ్.